హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం. Genesis chapter 17-15 verses. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగా చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఈరోజు వాక్యపు అంశము ఆశీర్వాద పుత్రుడు. ఆశీర్వాద పుత్రుడు. ఆశీర్వాదం లేక మనమైతే చాలా బాధపడుతున్నాం, కానీ దేవుడి సంవత్సరం అంతా ఆశీర్వాదం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యపు అంశము ఆశీర్వాద పుత్రుడు. ఈరోజు ఆశీర్వాద పుత్రుడు భూమి మీదకి రావాలి అంటే ఎవరు ఆశీర్వదించబడాలంటే ముందుగా ఎవరు ఆశీర్వదించబడాలి? ఎవరు ఆశీర్వదించబడాలి? తల్లి ఆశీర్వదించబడాలి. శారా అనే మాట కాకుండా ఎవరైనా సరే తల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా శారాయిలే. వీళ్ళు కాదు, వీళ్ళు అబ్రహాములు. మీరంతా ఎవరు? శారా. రాయి కాదు, రాయి అని మరి పెట్టలేదు. రాయి అనేది కానీ దేవుడు ఏమంటున్నాడు? శారా అంటున్నాడు. అనగా ఏంటి? రాజకుమారి. మీరంతా ఎవరమ్మా? అట్టని దాన్ని ఏమంటారు? సింహాసనాలు, 7 వారాల నగలు తెమ్మంటే మేము తేలేము. ఓకేనా? ఈరోజు ఆశీర్వాద పుత్రుడు ఈ భూమి మీదకి రావాలి అంటే ముందుగా ఎవరు ఆశీర్వదించబడాలి? తన తల్లి ఆశీర్వదించబడాలి. అవునా కాదా? తల్లి ఆశీర్వదించబడకుండా పిల్లలు ఆశీర్వదించబడతారా? ఈరోజు మీరు ఆశీర్వదించబడకుండా మీ పిల్లలు ఆశీర్వదించబడతారా? పడరా? అందుకని దేవుడు పిల్లల్ని ఆశీర్వదించాలంటే ముందుగా ఎవరిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో? తల్లిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఆ తల్లి ఆశీర్వాదమే కుమారునికి ఆశీర్వాద పుత్రుడిగా కుమారుని మార్చింది. ఎవరిని మార్చింది? ఆశీర్వాద పుత్రుడు. ఎవరంటే ఆశీర్వాద పుత్రుడు? సంతోషం. ఆశీర్వాద పుత్రుడు అంటే ఎవరంట? ఇస్సాకు. ఈయన గురించి బైబిల్లో మీకు తెలుసో లేదో అభిషేకాలని కానీ లేదంటే ప్రవక్త అని కానీ ఇవేమి ఇతని గురించి రాయబడలేదు. కానీ ఇతన్ని ఎవరితో పోలుస్తారు తెలుసా? క్రీస్తు అంశంతో పోలుస్తారు ఇతన్ని. ఎంత గొప్పవాడంటే అంత ఆశీర్వదించబడిన వ్యక్తి బైబిల్లో మొట్టమొదటిగా చూస్తే ఇతని పేరే చెప్తారు. ఇస్సాకు. నవ్వు. ఏంటండి? నవ్వు, సంతోషం. ఇస్సాకంటేనే సంతోషం, ఇస్సాకంటేనే ఆనందం. గొప్ప కార్యం ఏంటంటే దేవుడు నన్ను సేవకు పేరు పెట్టి పిలిచింది కూడా. నా పేరు రాకేష్ శర్మ అని మన అమ్మా నాన్నలు పెడితే దేవుడు నాకు పేరు పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా? ఇస్సాకు. నాయన ఇస్సాకు అని చక్కగా పిలుస్తాడు. పెద్ద మనిషి చక్కగా పిలుస్తాడు ఇస్సాకు. ఇతన్ని ఇంకొక పేరేంటి? ఇతనికి ఆశీర్వాద పుత్రుడు. ఎందుకు ఇతను ఆశీర్వాద పుత్రుడుగా మారాడు? మనకు కూడా ఇక్కడ ఆశీర్వాద పుత్రుడుగా మారాలంటే మన జీవితాల్లో మనకేముండాలి అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాద పుత్రుడు పేరు రావాలంటే ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈరోజు నేను సేవకు వచ్చిన కొత్తలో బాగా ఏడ్చేవాడిని. ఎందుకంటే మూటలు మోసేవాడిని, లేబర్ పని చేసేవాడిని, చాలా కష్టాలు పడ్డాం. ఒక్కటి కాదు, నేను పడి
ఇంటికి వచ్చి ఆరాది ఏంజల్ టీవీ ఆరాధి టీవీ పెడితే కాదు ఆయన పేరు చెన్నై, నేను అందగాడు సోగ్గాడు పేరు పెట్టిన ఆయన పేరు జైపాల్ బ్రదర్, వెరీ గుడ్. ఆయన సోగ్గాడని నేను పేరు పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా గంభీరంగా ఉంటాడు ఆయన. ఓకేనా, ఆయన పిల్లలు 3 ఆయనకి. మేమేమో ఏసై దిగేవాళ్ళం, మేమేమో గుడ్డులా కష్టపడుతూ ఉన్నాము, మేము గుడ్డులా జీవిస్తూ ఉన్నాము. ఆయన పిల్లలేమో చక్కగా పట్టుకొని ఆరాధన ఆరాధన అంటారు. ఇది ఎక్కడి న్యాయం అనేది దేవుడు చాలాసార్లు అడిగాడు. అప్పుడు ఆయన నాకు చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన సమాధానం, నీ తల్లిదండ్రులు దేవునిలో గడిపెట్టి నీ తల్లిదండ్రులు సేవకులుగా ఆశీర్వదించబడింటే నీ బిడ్డలు కూడా నువ్వు కూడా ఇలాగే ఉండేవాడి. వాళ్ళు లేరు కనుక నువ్వు కష్టపడతా ఉన్నావు. ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఎందుకు కాదు అలాగే నా తల్లిదండ్రులతో పోయి నేను కొట్లాడుతానా? నా తల్లిదండ్రులు నేను దూషిస్తానా? లేదు. నేనేం చేయాలి? నా పిల్లల కొరకు నేను ఆశీర్వాదంగా మారబడాలి. ఇప్పుడు ఈ పిల్లలు చూడండి, నాకు ఈ పిల్లల తల్లిదండ్రుల పెంపకం నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు వాళ్ళకి తిడతానే ఉంటాను, అయినా కూడా మనసులో చాలా ఆనందపడుతూ ఉంటాను. అబ్బా, పిల్లలంటూ పెంచితే కృతజ్ఞ సిస్టర్ లాగా, రూబెన్ బ్రదర్ లాగా ఇంట్లో దైవికంగా పెంచాలి. పిల్లలు ఉదయం లేచి నేను టిఫిన్ తిన్నాను, ఎందుకో బలహీనంగా శరీరం ప్రయాణం వచ్చాను. పిల్లలు 2 ఫాస్టింగ్లో ఉన్నారు, 2 పిల్లలు ఫాస్టింగ్లో ఉన్నారు. మొన్న ఫాస్టింగ్ పే జరిగితే లాస్ట్ రోజు వాడు సాయంత్రం దాకా ఉన్నాడు నాతో పాటు. వాడు తిండికి నేనే తిండి ప్రియుని ఇస్సాకు అనుకుంటే వీడు ఇస్సాకు ఎట్టాడు ఇస్సాకు అట్టాటోడు వాడు సాయంత్రం దాకా ఉన్నాడని నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు రీజన్ ఏంటి? కారణం తల్లిదండ్రులు. ఈరోజు తల్లిదండ్రుల పెంపకం పిల్లలకు ఆశీర్వాదం కనుక ఆశీర్వాద పుత్రుడు కావాలంటే తల్లిదండ్రులు ముందుగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఈయన పుడతానే ఈయనేమన్నా ఆశీర్వాదానికి మూలకారణం అయిపోతారు కాదు. ఆ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేది ఇతని మీద ఉంటాయి, కాపాడుతున్నాయి. ఇప్పుడు ఇతను ఆశీర్వదించబడాలి అంటే, ఇతను దీవించబడాలంటే ఏం చేయాలి? ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటే ఇతను ఆశీర్వాద పుత్రుడుగా మారుతాడు? అదో నేను ప్రతిసారి మీకు న్యూ ఇయర్ వస్తానే మన క్యాలెండర్లో ఈ వాగ్దానాన్ని పాడుతూ ఆ మధ్యలో ఏది వచ్చినా దాని గురించి వివరిస్తాను మీకు. ఈ వారం కూడా నీవు ఆశీర్వదించబడిన వాడు, ఆ వాక్యం మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే క్యాలెండర్ వాక్యం మీకు అర్థం కావాలి కదా. క్యాలెండర్ వాక్యం మీకు అర్థం. ఈ 2 నెలలు దేవుడు మీతో ఏం మాట్లాడుతుందో మీకు తెలియకుంటే ఎర్రోలు అవుతారు. కష్ట సమయంలో వాగ్దానాన్ని పట్టుకోలేరు. కనుక ఆశీర్వదించబడిన వ్యక్తి అతని ఆశీర్వాదం చూసి అతన్ని తరిమేశారు దేశంలో నుంచి. అమ్మో, ఈయన ఉంటే ఈ దేశానికి రాజు ఇతనే అయిపోతాడు. అలాంటి వ్యక్తి ఆయన ఇస్సాకు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఒక మాదిరి అతను దేవుడితో ప్రయాణించిన వ్యక్తి, భార్యను ప్రేమించిన వ్యక్తి, తన్ను ప్రేమించుకున్న వ్యక్తి, సంఘాన్ని ప్రేమించిన వ్యక్తి, సమాధానం కలిగిన వ్యక్తి. అసలు అతను ఉండే క్వాలిటీస్ అన్నీ ప్రభు యేసుక్రీస్తు వారిలో మనము చాలా స్పష్టంగా చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చేసరికి ఒక అబ్రహాము అనుభవాన్ని, ఇస్సాకు అనుభవాన్ని, యాకోబు అనుభవాన్ని, దావీదు అనుభవాన్ని, మోషే అనుభవాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభులో ఎన్ని అనుభవాలు చూడొచ్చు తెలుసా? ఆ కాలపు ప్రవక్తల అనుభవాలన్నింటినీ మూటగడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో మైనస్లు లేవు, వీళ్ళలో మైనస్లు ఉన్నాయి, ఆయనలో మాత్రము మైనస్ ప్లస్లన్నీ తీసుకుని యాడ్ చేస్తే ఆయన వచ్చాడు. అనోకు దేవునితో నడిచాడు, ప్రభు యేసుక్రీస్తు వారు దేవునితో నడిచాడు. ఇవే అనుభవాలు. యేసయ్యలో తండ్రి అయిన దేవుడు యేసయ్యలో కొత్త అనుభవాలు తీయలేదు. మైనస్లు అన్నీ తీసేసి ప్లస్లు అన్నీ కలిపితే ఎవరు వచ్చారు తెలుసా? ఒక శక్తి వచ్చింది. ఆ శక్తి పేరే జీసస్ క్రైస్ట్. ఈరోజు ఆశీర్వాద పుత్రుడుగా ఈ సంవత్సరం ఏంది? నువ్వు చనిపోయేంత వరకు ఆశీర్వాద పుత్రుడుగా నువ్వు జీవించాలంటే ఒక 7 అనుభవాలు ఇస్సాకు కలిగి ఉన్నాడు. నువ్వు కూడా 7 అనుభవాలంటే అయిపోయింది కనుక నువ్వు 7 కాకుండా ఏ రోజున తక్కువ చెప్పావా అని మీరు అనుకుంటారు. 7 కావాలి.
నేను అక్కడ కూడా చిన్న సాక్షి చెప్పి దాంట్లో 7 చెప్పాను. నేను ఏం చేసిన దాంట్లో కూడా 7 చెప్పాను. 7 అనుభవాలు మనం నేర్చుకొని ఈ సంవత్సరాలు ఈ రోజు నుంచి మనం కూడా ఎలా ఎలా జీవించాలి. ఆశీర్వాద ఒక చక్కని మాట దావీదు అంటాడు, ఆశీర్వదించబడిన వార్లారా యెహోవా మందిరంలోనికి రండి. ఈరోజు ఇక్కడ మనం జీవిస్తే లేమిలో, దారిద్ర్యంలో, దరిద్రంలో మనం బతికి క్రైస్తవ మందిరంలో మనం ఉండి ఏం లాభం? ఆయన సన్నిధానం లేకుందా? ఆయన సన్నిధానంలో బాధలు ఉన్నాయి, ఆయన సన్నిధానం దుఃఖం ఉందా? కాబట్టి మనం కూడా ఈ భూమి మీద ఉన్నామంటే ఏం చేయబడాలి తెలుసా? ఏం చేయబడాలి? ఆశీర్వాద పుత్రులుగా మనం బతకాలి. రేపు మీ గురించి సాక్ష్యం ఎదుటివారు ఏమి కాదు తెలుసా? వారు ఆశీర్వాదపు పుత్రులు. ఈరోజు నువ్వు ఆశీర్వాద పుత్రికవా? నువ్వు ఆశీర్వాద పుత్రుడువా? ఒకవేళ మన జీవితంలో మారాలంటే మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి ఈరోజు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా అది చూసి చెప్తారా, నన్ను చెప్పంటారా? కళ్ళు కనపడవాలి నా సైడ్. మొట్టమొదటిగా ఆయన ఏమి స్వతంత్రించుకున్నాడంట? వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాడు. ఫస్ట్ సైడ్ హెడింగ్ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాడు. అసలు ఇతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆదికాండము 17 అధ్యాయం 19 వచనం మనం చూస్తే, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకుని పేరు పెట్టదు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచగలను. ఏ వాగ్దానం పొందుకున్నారంట? సంతోషంగా ఉండే వ్యక్తి, అలాగే ఇతని సంతానాన్ని నేను నా కొరకు వాడుకోబోతున్నా, ఈ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఇంకేం పొందుకున్నాడు చూద్దాం. 18 అధ్యాయం 10వ వచనం. 18:10. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఏంటి ఏమంట? నువ్వు ఖచ్చితంగా సంతానాన్ని నువ్వు కలిగి ఉంటావు. నీకంటే ఒక కుమారుడిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్న వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి శారా. ఓకేనా? ఆ వాగ్దాన పుత్రులు ఎలా ఉంటారంట? నవ్వుతూ సంతోషంగా ఉండే వ్యక్తి అంటారు. దేవుడు అతనిలో ఒక నిబంధన వ్యక్తిగా మార్చే వ్యక్తి. ఇది ఇస్సాకు పొందుకున్న వాగ్దానం. 21వ అధ్యాయం 1-3 చదివితే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎక్కడగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతను ముసలితనము అతని కుమారుడు కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తనకు శారా కైనవాడైన తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇస్సాకు అనే పేరు ఏదని సూచిస్తుందమ్మా? ఏదాన్ని? సంతోషాన్ని, నవ్వు, సంతోషాన్ని సూచిస్తుంది. అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వాగ్దానాలు అనుభవించండి. వాగ్దాన పుత్రుడు అంటే వాగ్దానం ఇతని గురించి రాయబడింది. కానీ స్థిరపరచుకోండి మనస్తత్వం ఇస్సాకుకు ఉందా? ఇస్సాకు వాటన్నిటిని స్థిరపరచుకున్నాడా? దేవుడికి ఇష్టంగా జీవించాడా? దేవుడికి ఇష్టంగా బ్రతికాడా? ఈరోజు మన జీవితంలో కూడా వాగ్దానాలు చాలా వస్తూ ఉంటాయి. ఏమొస్తూ ఉంటాయి? వాగ్దానాలు చాలా వస్తూ ఉంటాయి. వస్తే సరిపోతుందా? బ్రదర్ ఏమన్నాడు? బ్రదర్ మీకు దశభాగం కొడుతున్నా అంటాడు. అంటే సరిపోతుందా? కొట్టాలి. బాగా చెప్పావమ్మా. ఏం చేయాలి? కొట్టాలి. ఈరోజు వాగ్దానము దేవుడు ఇస్తే సరిపోయింది. నువ్వేం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలి? ఈ భూమి మీద మనందరి కొరకు ఒక వాగ్దానం గురించి చెప్పాను. ఏ వాగ్దానం? సిస్టర్ గారు ఫామ్ లోకి వచ్చినారు.
ఏం వాగ్దానం? ఫ్రీ వాగ్దానం. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరి. ఈ వాగ్దానం మన వాగ్దానం పుత్రులమే. ఇస్సాకుకు వాగ్దానం దేవుడు ఎలా ఇచ్చాడో మనకు కూడా వాగ్దానాలు ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం ఇస్సాకు స్వతంత్రించుకున్నాడు. ఇస్సాకు పోరాడాడు. ఇప్పుడు కూడా ఆయన ఏమని పిలుస్తారు సార్? వాగ్దాన పుత్రుడు అంటారు. ఈరోజు మనకు కూడా ఒక వాగ్దానం ఉంది. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మరి మనం స్వతంత్రించుకుంటున్నామా? ఆత్మను పొందుకుంటున్నామా? ఈరోజు వాగ్దాన పుత్రులుగా మనం మారుతున్నామా? మన ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నామా? ఆత్మ కొరకు మనం కనిపెట్టుకుంటున్నామా? శనివారం మీకు తెలుసు లేదో, శనివారం ఎంత ప్రాముఖ్యమైన దినం అంటే, పరిశుద్ధాత్మ అభిషేకాలు పొందుకోవాలంటే ఆదివారాలు రావండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఆరాధనలో సంతోషిస్తారు కానీ ఆత్మ కొరకు కనిపెట్టుకోండి. శనివారంలో నువ్వు ఆత్మ కొరకు కనిపెట్టుకుంటేనే నువ్వు ఆదివారము అభిషేకించబడతావు. అభిషేకాలు వస్తాయి. మీరు శనివారం మేము పాల్గొనలేము, మాకు బలహీనతలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. 7 రోజులు సమయం ఇస్తే ఒక 2 గంటలు దేవుని కొరకు ఇవ్వకుంటే లేదు. ఆలోచించండి ఒకసారి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు యేసునందు నిత్య జీవము. మనకేం వాగ్దానం ఉందంట? యేసుక్రీస్తునందు ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుంటున్నామా? క్రీస్తునందు మనకు నిత్య జీవితం నిజంగా మనం నమ్ముతున్నామా? ఆలోచించండి. ఈరోజు నువ్వు ప్రయాసంతో ఉన్నావా? ఈరోజు దుఃఖంతో ఉన్నావా? ఏ వాగ్దానం ఉంది మన కొరకు? హల్లెలూయా. చూడాలమ్మా, బైబిల్ ఇప్పుడు ఇంట్లో చదవమంటే చదవరు. ఇప్పుడు చదవమంటే వచ్చి లవలవలో చదువుతా ఉంటారు. ఎట్లమ్మా? నా సైడ్ చూడాలా? నువ్వు ప్రయాసంతో దుఃఖంతో ఉన్నావు. ఏమంటాడు దేవుడు? ఏ వాగ్దానం ఇచ్చాడు? ప్రయాసంతో ఉన్నావంటే మాట రావాలి మీకు. ప్రయాసపడి భారం మోస్తున్నా వాగ్దానం ఇచ్చారు. ఎప్పుడో చదివించుకున్నారా? సంతోషం. ఎన్ని వాగ్దానాలు బైబిల్లో, ఎన్ని వాగ్దానాలు. కనీసం ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటో మీకు తెలుసా? గుర్తుందా? ఎప్పటిలో చెప్పండి చూద్దాం. కళ్ళు మూసుకుని మీ వాగ్దానం చెప్పండి. అబ్బా ఏం వచ్చింది? విడిచిపెట్టాడు. రాదు. వాళ్ళిద్దరు నా ముఖం చూస్తారు. వాగ్దానం చెప్పండి. సంతోషం. మరి ఎన్ని వాగ్దానాలు మీకు వచ్చాయి కదా, స్వతంత్రించుకుంటున్నారు. ఈ సంవత్సరం మీకు వచ్చిందే కాదు, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. రోమిల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 20 వచ్చింది కాబట్టి 4:20. అవి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అవిశ్వాసం వల్ల ఏం నెరవేర్చబడదంట? దేని వల్ల వాగ్దానం నెరవేర్చబడతాదంట? విశ్వాసం వల్ల. గుడ్డిగా నా దేవుడు నా జీవితంలో నేను ప్రయాసంతో నా బాధ తీరుస్తాను. నాకు విశ్రాంతి లేకుంటే విశ్రాంతి ఇస్తాను. 1, 2 నా నామమున ఏమడిగినా. ఇంత అసలు ఈ మాట మాట్లాడాలంటే నిజంగా గడుచుండాలి. నా నామమున నేను కొన్నే చేస్తాను, నాకు మహిమకరమైనవే చేస్తాను. అందులో నా నామమున ఏది అడిగినా చేస్తాను. నువ్వు కారు అడిగినా ఇస్తాడు, నువ్వు ఫ్రిడ్జ్ అడిగినా ఇస్తాడు, నువ్వు బంగ్లా అడిగినా ఇస్తాడు. వాటితో పాటు నువ్వు ఆత్మలు అడగాలి, వాటితో పాటు నీ ఆత్మీయుల గురించి అడగాలి. అంటే ఏదైనా ఇస్తా అంటున్నాను నేను. అట్లా 2వ పెళ్ళి అడిగాను పురుషులు. తొందర ఎక్కువ ఏమడిగారు? 2వ పెళ్ళి అడగద్దండి నాయన. అట్లా మీరు 7 వారాల నగలు అడిగారు. మనకి ఏవి మహిమకరములో అవే అడగాలి.
ఇన్ని వాగ్దానాలు మనకున్నప్పటికీ మనం స్వతంత్రించుకుంటేనే మనము ఆశీర్వాద పుత్రులం అవుతాం. వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఆశీర్వాద పుత్రులం అవుతామా? ఈరోజు బైబిల్లో ఇన్ని వాగ్దానాలు నీ కొరకే. నీకు బయటికి నేను బైబిల్ చదవకుంటే నీకు వాగ్దానాలు ఏమి? నీకు వాగ్దానం గుర్తుంటే నువ్వు ప్రార్థిస్తావు నీ కష్టంలో. నీకు వాగ్దానం గుర్తుంటే నువ్వు దేవుణ్ణి అడుగుతావు, అవు ఈ వాగ్దానం నా కొరకు ఇచ్చావు కదా. తల్లి మరిచినా నేను నిన్న ఏమడిగిందేమో అదే మాట అడిగింటాను. మరొకన్నావే ఇచ్చి పెట్టనున్నావే ఒకటి ఏం చేయవా? వాగ్దానం స్వతంత్రించుకోవాలి. ఈరోజు నీ కొరకు ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉంటే నువ్వు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉన్నావా? ఉన్నావా? ఈయన నా ప్రియ కుమారుడు, నా చిత్తమంతయు జరిగించి వాళ్ళని క్రీస్తు కొరకు వాగ్దానం ముందుగానే దేవుడు రాసిపెట్టాడు. ఆయన స్వతంత్రించుకున్నాడు. ఈరోజు మన వాగ్దానాలు నువ్వు ఆశీర్వాద పుత్రులుగా మారాలంటే నువ్వు ఇస్సాకులాగా ఏం కావాలి? వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇస్సాకు చేశాడు. తనకు వచ్చే ప్రతి వాగ్దానాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? స్వతంత్రించుకున్నాడు. తన తండ్రి విశ్వాస అనుభవంలో ఇతను కూడా విశ్వాసాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు విశ్వాసం లేకుండా దేవుడి వాగ్దానం ఏది నీ జీవితంలో నాలాంటి వాళ్ళకి ఆత్మ ఎందుకు వచ్చేది లేదేమో. నాకు ఆత్మ రాదు, ఆడే పోయింది నీ విశ్వాసం. నీ విశ్వాసము సర్వజనులు అన్నాడు ఆయన. అక్కడ ఏం లిమిటెడ్ పెట్టలేదు, ఎక్కడక్కడ హోల్డ్ చేయలేదు. సర్వజనులు నువ్వు ఎక్కడి దానివైనా నువ్వు ఆత్మను అడుగు, నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నీకు ఆత్మను ఇస్తాడు. ఆత్మను పొందుకోవాలంటే నువ్వు ఎలా మారాలి తెలుసా? పరిశుద్ధత యందు పవిత్రుడుగా నువ్వు మారి సమాధానంతో నువ్వు ఉన్నప్పుడే ఆత్మ నీ జీవితంలోనికి అది దేవుడు చేసుకుంటాడు. ముందు నువ్వు విశ్వసించు, నేను ఆత్మని పొందుకోగలను అని. ఈరోజు ఎన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ ఈ వాగ్దానాలు అన్నీ నువ్వు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఆశీర్వాద పుత్రుడిగా మార్చబడాలంటే వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. నేను ఒక వాగ్దానం అయితే స్వతంత్రించుకున్నాను, నాకు కూడా స్వతంత్రించుకుంటాను, నాకు కూడా తెలియలేదు. సేవకుడు వాగ్దానం స్వతంత్రించుకున్నాను. ఆయన జనం సిగ్గులందరనే మాటను స్వతంత్రించుకున్నాను. తన జనాలు ఎప్పుడు నేను తలగా పెడతాను దాన్ని స్వతంత్రించుకున్నాను. నా బిడ్డలు ఎప్పుడు నేను ఘనంగా చూస్తాను దాన్ని స్వతంత్రించుకున్నాను. నిజంగా నేను లేరు. ఉదయం వచ్చి ఇక్కడ పాటలు పాడి డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళంతా అర్థం కాలే. ఏమైంది నీకు? బాత్రూంలో పాటలు పాడుతున్నాడు, బెడ్రూమ్లో పోయి పాటలు పాడుతున్నాడు, బట్టలు వేసుకుంటే పాటలు పాడు, ఈరోజు అంతా పాటలు పాడుతున్నాను వచ్చిన నుంచి. నా సంతోషానికి అవధులు లేవు. దేవుడు శృతిస్తున్నా ఏసయ్యా నా ఏసయ్యా అని. ఇన్ని వాగ్దానాలు జీవితంలో ఉన్నాయి. నీ పిల్లల కొరకు వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకోవాలి? తల్లిదండ్రులే. సరే, ఇప్పుడు వాడికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ చిన్న బిడ్డకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ బిడ్డ నెరవేర్చుకుంటుందా? ఆ అమ్మకి ఏం తెలుసు? నలుగురిని కొట్టడం తెలుసు. రౌడీ, చిన్న బిడ్డ రౌడీ, నలుగురిని కొట్టడం తెలుసు, నా ఇడ్లీ తినడం తెలుసు, గట్టిగా ఏడవడం తెలుసు, పడుకోవడం తెలుసు. పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలని తల్లిదండ్రులు ఫైట్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. చక్కగా ఆవలిస్తా ఉంది సిస్టర్ గారు, మంచిది. నువ్వు ఆశీర్వాద పుత్రుడిగా మార్చబడాలంటే, ఆశీర్వాద పుత్రికగా మార్చబడాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఏముండాలి? ఈరోజు మీరు దుఃఖంలో గుర్తుపెట్టుకోండి, మీ కష్టంలో మీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం. వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయనమ్మా. నేను ఆత్మ ఎలా పొందుకున్నాను అనుకున్నారు? బైబిల్ చదివి అందరికి ఇస్తున్నావు కదా. మలాకి 50 గ్రంథంలో నువ్వు తెలియజేసావు కదా, సర్వజనుల మీద అన్నావు కదా, నాకెందుకు ఏడ్చా. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో ఏడ్చా. అనారోగ్యంతున్న వాళ్ళు ఎందుకు ఏడారు? మలాకి గ్రంథం రాయబెట్టాడు, మన కొరకు నీతిశూరుడు ఉదయించెను, ఆయన రెక్కల చాటున ఆరోగ్యం కలదు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడదా? యెషయా గ్రంథము, ఆయన పొందిన దెబ్బల చేత ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదా? మన వాగ్దానాలు ఎక్కడ నెరవేర్చబడలేదు? డాక్టర్ జీవితి ఫీజులు సమర్పించేవాడు. వాడు 500 అంటే
500 సమర్పించి వాడి వాగ్దానాన్ని మనం ఏం చేస్తాం? నెరవేరుస్తాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాం. అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, అది ఏం చేస్తారో మమ్మల్ని మా ఫ్యామిలీ అంతా పాడు చేసి పెడతామన్నాడు. ఎవడి పో, నీకు టైఫాయిడ్, నీకు బ్లడ్ టెస్ట్ చేయాలి. అయ్యి ఎందుకు చేయాలంటే టైఫాయిడ్ కనిపిస్తుంది మొక్కలు చూస్తే టైఫాయిడ్ కనిపిస్తుంది అంట. ఆ బ్లడ్ టెస్ట్కి 1200 1300, ఈయనకి ఎంత కమిషన్ పోతారు. ఎవరు పో, వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళండి, ఆమె తీసుకెళ్ళండి, ఈమె తీసుకెళ్ళండి. ముందు నువ్వు బ్లడ్ టెస్ట్ చెప్పి టైఫాయిడ్ కనిపిస్తుంది, నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. వాడి వాగ్దానం 1200 1300 సమర్పించుకుని వస్తా ఉన్నాం. ఈ లోకంలో ఉండే వాగ్దానం నెరవేరుస్తున్నాం, కానీ దేవుడు మనకి జీవితంలో ఇచ్చిన వాగ్దానం మనకు స్వతంత్రించుకోలేక పోతున్నాం. ఎంతో దుఃఖకరం తెలుసా. మళ్ళీ ఏమంటాం తెలుసా? నేను క్రైస్తవుడను, నేను ఆశీర్వదించబడిన వాళ్ళను. నిజంగా ఆశీర్వదించబడినవాడు వీడు. ఆత్మ లేకుండా ఆశీర్వదించబడినవాడని ఎవరు చెప్పగలరా? ఈరోజు దేవుడు మనల్ని తోకగా పెట్టి నేను దేవుడిని తలగా పెట్టానంటే అది అవుతుంది. ఈరోజు మనం వాగ్దానాన్ని ఈ మందిరం యొక్క పర్మనెంట్ వాగ్దానం ఏంటి కదా సార్? నువ్వు ఎన్నిసార్లు తొలగిపోయినా లేపుతారని అర్థం. ఈ మన సత్యత కాదు, దేవుడు రాకులు వచ్చే వరకు ఈ సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? దావీదుకు చూపిన శాశ్వత కృపని నీకు చూపేది. సంఘానికి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటి? సంఘానికి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటి? ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం అంటే ఏం చెప్పాలి తెలుసా మీరు? ఆయన ఆజ్ఞలు గైకొనాలి సంఘము, లేకుంటే ఈ సంఘం ఏమవుతుందంట? మన సంఘం గైకుంటుందా? ఈ గోడలు గైకుంటాయా? ఈ మైండ్ గైకుంటుందా? ఇవి దీనిలో పనులు చేస్తూ ఉంటాయి. ఈ సంఘము వచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎవరు పూనుకోవాలి? సంఘమంతా ఆయన ఆజ్ఞలను పాటించాలి. సంఘమంతా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే అప్పుడు ఈ సంఘం ఏమవుతుంది? ఆశీర్వదించిన ఆ జనులందరిలో ఆశీర్వదిస్తారు. ఆ జనులందరిలో ఆశీర్వదిస్తారు. మరి ఈ సంఘం అభివృద్ధి పొందాలి ఎవరి చేతులు ఉంది? సంఘం అంటే ఎవరు? ఎవరమ్మా? అర్థమైంది కదా? రేపు మీరు తొలిపోయారు, దేవుడికి కంప్లైంట్ ఇస్తా, ఉత్తరం రాస్తా, మెయిల్ పెడతా, మెసేజ్ వాట్సాప్ పెడతా. నాది ఏమి లేదు, నేను చెప్పిన మాట ఇల్లు ఇళ్ళ దేవా, వీళ్ళే ఉత్తరవాదులు. అయిపోయి జాగ్రత్త. సంఘము అయిపోయి జాగ్రత్త చూస్తా ఉంది అమ్మగారు. సంఘము ఆశీర్వదించబడాలంటే సంఘస్థులు ముందుగా ఆశీర్వదించబడాలి. సంఘం దీవించబడాలంటే ముందుగా సంఘస్థులు దీవించబడాలి. అంటే ఏంటి? వారు దేవునికి విధేయత చూపించాలి, దేవుని యొక్క మాట వినాలి. అది మీ చేతిలో ఉంది. ఈ సంవత్సరం సంఘ వాగ్దానము మీ చేతిలో మాత్రమే ఉంది, అది నెరవేర్చబడాలి. నంద్యాల పట్టణం నుంచి వచ్చి ఈ స్నానాలు చేసి ఈ సీటుకి వచ్చేసరికి కరెక్ట్ 9:20 కల్లా ఇక్కడికి వచ్చాం. మీరు ఎన్ని గంటలకు ఉండాలి ఇక్కడ? మీరు ఎన్ని గంటలకు ఉండాలి మందిరంలో? మందిరంలో వాళ్ళు ఎన్ని గంటలకు ఉండాలి? కనీసం ఒక 15 నిమిషాలు. 9:15 కల్లా వచ్చి ఏం చేయాలి? కూర్చొని దేవునితో కొంత సమయాన్ని గడిపి ఆయన చెప్పాలి, అయ్యా నేను శరీరానికి వచ్చాము, నాకుండే దుఃఖాన్ని తీసి, నాకుండే బాధను తీసి, నాకుండే చింతను తీసి నేను ఆనందించగలిగితే నాకు ట్రై చేయాలి. ఇది నేర్చుకోవాలి అనుభవం. అయ్యగారు వచ్చేవాళ్ళు ఈరోజు అయ్యగారికి ఏమైంది? మధ్యలో పెట్రోల్ బంక్ కాడ ఏదో లాగిందండి ఆయనకి. 9:15 9:10 కల్లా ఇక్కడికి వచ్చి డబా మంచి సిస్టర్ గారి గట్టి వేడి చాయి కొట్టి అవన్నీ సెట్ చేసుకొని కూర్చుండేవాళ్ళు. ఈరోజు వాగ్దానాన్ని ఆ మూసి కాలంలో పడేసినాడు. కాబట్టి స్వతంత్రించుకోవాలి. నువ్వు ఆశీర్వాద పుత్రుడుగా మారాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేన్ని స్వతంత్రించుకోవాలి? వాగ్దానం. మా ఫ్యామిలీలో ఒక చక్కటి అనుభవాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా చక్కటి అనుభవాలు. వాళ్ళు ఎప్పుడు వాగ్దానం నెరవేర్చుకుంటారు.
ఎందులో? దేవునికి స్తోత్రం. డిమాండ్గా అదే అదే ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారు ఉంటారు. కనుక ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఆశీర్వాద పుత్రుడిగా మారాలని ఏం చేయాలి? వాగ్దానాన్ని మొట్టమొదటి ఏం చేయాలి? వాగ్దానం స్వతంత్రించు. నీకైనా వాగ్దానం ఉందా? ఏ సంవత్సరం వాగ్దానం? అబ్బో, మనోడు కూడా 91 ఉన్నాడు. వెరీ గుడ్. స్వతంత్రించుకోవాలా? స్వతంత్రించుకుంటావా? గుడ్. రెండవదిగా చూద్దాం. ఇస్సాకు రెండవదిగా విధేయుడిగా కనిపిస్తా ఉన్నాడు. ఏదైనా విధేయుడిగా కనిపిస్తా ఉన్నాడు. 22వ అధ్యాయము 7 నుంచి 10 దాకా చూద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. ఎందుకు ఇతన్ని క్రీస్తుతో పోలుస్తారంటే మరణానికి తనను తాను అప్పగించుకునే విధేయుడు. మరణాన్ని తనకు తాను అప్పగించుకున్న దేవుడి దినం ఎంత గొప్ప పర్సన్ అంటే చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఆ కత్తి కూడా ఏం చేశాడు? పైకి ఎత్తాడు. తనకు తెలుసు. ఎవరికి తెలుసు? ఇస్సాకుకు తెలుసు. ఎలా తెలుసు? తన తండ్రి అయిన అబ్రహాము తన దేవుడిని యెహోవా గురించి ఖచ్చితంగా ఇస్సాకుకు చెప్పాడు. అబ్రహాం జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసింటాడో ఇస్సాకుకు తెలియజేసింటాడు. అందుకే ఇస్సాకు కాళ్ళు గచ్చిన, ఇస్సాకు చేతులు గచ్చిన, పడుకోబెట్టిన మౌనంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మన కాళ్ళు కట్టేసే చాలు. ఇన్ని శోధనలు పెట్టావు నా జీవితంలో. ఆయన కాళ్ళు కట్టి అనుభవం. ఎందుకు మన కాళ్ళను కడతాడు దేవుడు తెలుసా? అబ్బా, ఇది మటుకు బాగా తెలుసు. లోకం వైపు మన అడుగులు వేయకుండా కొన్నిసార్లు దేవుడు మన కాళ్ళను బిగించేస్తాడు. సామెతల గ్రంథంలో నాయనా నీ అడుగులు ఎవరి వైపు వేసేటి వైపు వేస్తున్నామో వేయొద్దో. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కాళ్ళు కట్టేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఎన్ని మాటలు దేవుడు అంటాం తెలుసా? ఎన్ని మాటలు అంటాం తెలుసా దేవుడిని? అంతగా దేవుడిని దూషిస్తాం. ఆ శోధనలో మనము తట్టుకోలేక అంతగా దేవునితో వాదించే వ్యక్తులుగా ఉంటాం. ఇతను వాదించలేదు, దేవుడిని దూషించలేదు, ఏమలేదు. దాని తర్వాత ఏం కట్టారంట? తన కుమారుడు ఇస్సాకును బంధించి చేతులు కట్టేస్తాడు. బంధించడం అంటే ఏంటి? కాళ్ళు చేతులు కట్టేది. మన చేతులు చాలాసార్లు దేవుడు మన చేతులు కట్టేస్తాడు. మనం ఇచ్చే వారంగా కాకుండా తీసుకునే వారంగా దేవుడు మనల్ని మారుస్తాడు. అంటే మన జీవితంలో చాలా శోధనలు, చాలా అనుభవాలు వస్తాయి. ఎప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దూషించి దేవుణ్ణి బాధపరుస్తాము. పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్లో క్యాంపస్లో ఏదో టూర్కి వెళ్తున్నారు అనుకోండి, ఇయ్యకుంటే ఎలా ఉంటారు తెలుసా? ఇయ్యకుంటే ఎలా ఉంటారు తెలుసా? ఓ అని రోదన. ఇంకా ఆటోళ్ళు అయితే మరీ ఘోరం. పల్లె మిస్ చేస్తారు, అన్నాదురాలుగా తండ్రి దగ్గర మరీ ఘోరంగా ఇది చేస్తారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకు కొన్ని విషయాల్లో దేవుడు బంధించినప్పుడు మనం విధేయతను చూపించాలి.
కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని కట్టేసినప్పుడు, కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని బంధించి శోధనలో గుండా తీసుకెళ్తున్నప్పుడు మనం విధేయులుగా ఉండాలి. మనకు శోధనలు వస్తే దేవుడిని దూషించేవారిగా, శోధనలు వస్తే దేవుడిని వేధించేవారిగా, దేవుడిపైన శాపాలు పలికేవారిగా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారిగా మనము ఉండకూడదు. యాకోబు జీవితంలో యోబు జీవితంలో శోధనలు వచ్చాయి. యోబు జీవితంలో ఏమొచ్చాయి? శోధనలు వచ్చాయి. కాలు చేతులు కట్టేశాడు, బంధించేశాడు, పిల్లల్ని పోగొట్టాడు, ఆస్తులు పోగొట్టాడు, ఆరోగ్యాన్ని పోగొట్టాడు, అన్ని పోగొట్టిన ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. విధేయుడు. ఇస్సాకులాగా యోబు కూడా విధేయుడు. బహుశా ఇస్సాకు చూసి నేర్చుకున్నాడు అతను. విధేయుడు. ఈరోజు మనం ఎంత విధేయత చూపిస్తున్నాం దేవుని దగ్గర? ఈరోజు సేవకుల దగ్గర ఎంత విధేయత చూపిస్తున్నాం? ఈరోజు పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఎంత విధేయత చూపిస్తా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో విధేయత ఉండాలి. ఈరోజు దేవునికి శోధన అనుమతిస్తే ఆ శోధనను స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. నాకే ఎందుకు ప్రభువా ఈ బంపర్ ఆఫర్లు, నాకెందుకు ప్రభువా ఇలాంటి జీవితం, నాకెందుకు ప్రభువా ఇలాంటి బ్రతకని మనం దేవుని శోధించే వారిగా ఉండకూడదు. ఆయన ఇష్ట గ్రంథాలు అంటాడు, 40 అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని వెండిని వేసినట్టు కాదు కానీ శోధనలో గుండా నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది ఆయనకి ఇష్టమైన కార్యం. ఎందుకు? మన జీవితంలో చెడంతా పోవాలంటే మనం ఎలా చేయాలి? ఎలా ఉండాలి? దేవుడు ఇచ్చిన ఆ శోధనలు మనము స్వీకరించే వ్యక్తులుగా ఉండాలి. విధేయతను చూపించాలి. చాలా మంది పిల్లలు మాట్లాడుకుంటే అన్నం పెట్టదని బాగా వెళ్ళిపోతారు తండ్రులు. ఎందుకు? కడుపు కాలితే కనీసం కష్టం విలువ తెలుస్తుంది తండ్రుల బాధ. కడుపు కాలితే కష్టం విలువ. తప్పిపోయిన ఒక వాడికి ఎలా తెలుస్తున్నాడో తెలుసా? తండ్రి విలువ. కడుపు కాదు, ఆకలి బాధ చాలా చెడ్డది. 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆకలి బాధ ఏందో తెలిసినందుకే అన్నాలు వండించినప్పుడు పేదలకు ఖచ్చితంగా వండుదామనే తక్కువ వేద్దాం అనుకున్నాం. బియ్యం ఒక 2-3 కేజీస్ మనకు సరిపోతుంది అనుకున్నాం, కానీ ఎందుకు ఎక్కువ వేసాం? పేదలకు పెట్టాలి. ఆకలి బాధ తెలుసు. ఈరోజు మనకి శోధన వచ్చినప్పుడు ఇస్సాకు వల్ల మనం విధేయతను చూపించాలి. కత్తి ఎత్తాడు. అబ్రహాం ఏం చేశాడు? కత్తి ఎత్తాడు. ఒకసారి దేవుడు మన మీద కత్తి ఎత్తుతున్నప్పుడు నిజంగా మన జీవితంలో చాలా దుఃఖం అనిపిస్తుంది. దేవుడు మనల్ని కొడుతున్నప్పుడు బాధేస్తుంది. దేవుడు మనల్ని హింసిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వేదన వస్తుంది. కానీ దేవుడు మనల్ని చంపడనే నిర్ణయం మనకెందుకు రాదు? ఆ విశ్వాసం మనకెందుకు రాదు? ఇస్సాకు తెలిసింది విశ్వాసం అదే అండి. దేవుడు నన్ను చంపడు, నా తండ్రి నన్ను కత్తి ఎత్తేదాకైనా వస్తాడేమో కానీ నా తండ్రి నన్ను చంపడు. అది విశ్వాసం అంటే. ఈరోజు దేవుడు మనల్ని చిన్న శోధన కూడా తీసుకెళ్తాడు. సంపే ప్రభా. కొంతమంది గోళ్ళకేసి కొట్టుకుంటారు, కొంతమంది తలకేసి కొట్టుకుంటారు. మమ్మల్ని చంపే ప్రభా. ఈరోజు మన జీవితాలకు ఒక శోధన ఎందుకు వస్తుంది? దానివల్ల దేవుడు మనల్ని మరణానికి అప్పగించాలని కాదు, దేవుడు మనల్ని మరణ వైపు తిప్పాలని కాదు. దాని తర్వాత వచ్చే ఆశీర్వాదాలు మీరు చూడలేరు కనుకనే వెంబడే దేవుని ఏం చేస్తాం? ఇంతకంటే ఈ లోకంలో మేము జీవించిన కంటే మమ్మల్ని చంపే ప్రభావ, ఈ లోక అవమానాలు మేము భరించిన కంటే మా ప్రాణం నువ్వు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులే మీ ప్రాణాలు తీయాలి. ఆయన తీస్తాడా? ఒకసారి నువ్వు ఎవరైనా నిజంగా నువ్వు గుర్తు చేసుకో. నువ్వు ఒక సైకోవి, నువ్వు ఒక షాడిస్ట్వి, నువ్వు ఒక ఎన్నో నీకు చెప్పుకుంటూ పోతే ఒక ఇబ్బందిగా ఉండే వ్యక్తివి, ఇతరులను హింసించే వ్యక్తివి, ఇతరులను బాధపరిచే వ్యక్తి, ఇతరులను గాయపరిచే వ్యక్తి, ఇలాంటి నిన్నే నీ తండ్రి భరించినప్పుడు క్రీస్తు భరించడా? నేను చంపుతాడా? వీరు మన జీవితంలో ఉండే ఒక అద్భుతమైన విశ్వాసం ఏంటి తెలుసా? దేవాలను చంపి. మీకు తెలుసలేదు, నా ప్రార్థన కూడా అదే. సేవకు వచ్చిన కొత్తలో ఈ బాధలన్నీ భరించలేక దేవాలను చంపేసి నన్ను చంపి నేను చంపి ఇదే ప్రార్థన చేసిన రోజు ఆయన అంత మాట్లాడి చచ్చిపోవాలని ఎప్పుడు ప్రార్థన చేయకూడదంట. నన్ను చంపు ప్రభావాలు ఎప్పుడూ ప్రార్థన చేయకూడదంట. నన్ను తిట్టాడు. ఆ రోజు నుంచి ఒక 50% తగ్గించాను. ఈ మధ్య ఆ 50% పోయి 20% ఉంది, 80% వెళ్ళిపోయింది.
ఈ ఈ అవిశ్వాసమైన జీవితం ఒక 20% ఉందేమో. ఎప్పుడైనా భయంకరమైన శోధాలు వచ్చినప్పుడు ఇటు చూసినప్పుడు చంపేయంట దేవుడిని. పోవాలి వాళ్ళు. దేవుడు మళ్ళీ కత్తి మన పైకి ఎత్తుతాడేమో. కత్తి మన పైకి ఎత్తుతానే ఏమనుకుంటాం తెలుసా? నా తండ్రి నన్ను చంపేస్తున్నాడు. శోధనలు మనకు వస్తానే మనం ఏమంటాం తెలుసా? ఏసై నన్ను చంపేస్తున్నాడు, ఏసై నన్ను బాధపరుస్తున్నాడు, ఏసై నన్ను దుఃఖపరుస్తున్నాడు. కానీ ఇస్సాకు కత్తి ఎత్తి తన మీదకి ఇక్కడ దాకా వచ్చినప్పటికీ భయపడలేదు, వణకలేదు, పారిపోలేదు. తండ్రి నన్ను చంపొద్దని మొరపెట్టలేదు. మౌనంగా చూస్తా ఉన్నాడు తన తండ్రి వైపు. ఈరోజు ఊరకుండి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఊరకుండి నమ్ముకొనుట వలన బలము పొందును. ఊరకుండి నమ్ముకోవటం వల్ల, బలము. ఊరకుండి మౌనంగా ఉండటం వల్ల నేను చేసే కార్యాలు కూడా మీరు చూడగలరు. ఈరోజు మన నోళ్ళు ఊరుకున్నావుగా, మన నోళ్ళు ఏముండవు ఊరుకో. ఊరకుండాలి. ఇస్సాకు చేసింది ఊరకుండాడు. ఊరకుండండి. నీ శత్రుడు కూడా లాస్ట్ ఇయర్ వాగ్దానం కదే, నీకు విరోధముగా రూపించబడే గుంపంతా నీ పక్షాన వారు అవుతారు. లాస్ట్ ఇయర్ జరిగింది నా జీవితంలో. ఈ సంవత్సరం అంతా నడిపింపుడు గురించి ఇచ్చాడు నాకు. మొరపెట్టమని ఇచ్చాడు, పోరాడమని ఇచ్చాడు, నేను ఆయన చూస్తానని ఇచ్చాడు. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యం. నేర్పిస్తాడు. పరిశుద్ధత అంటే నేర్పిస్తాడు. మనల్ని ఆయన చూసే అనుభవాలు మనకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నిజంగా నువ్వు ఎంత విధేయుడిగా దేవుని దగ్గర ఉంటున్నావు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23. 11:23 ఏముంది చూడకూడదు చెప్పండి, చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 ఏముంది కలిసి? అది 3 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, పౌలు గారు దేవుని కొరకు ఎన్ని శోధనలు గుండా వెళ్ళాడో ఈ మాటలు ఉంటాయి ఇక్కడ. నన్ను రాళ్ళతో కొచ్చారు, నన్ను బెత్తాలతో కొచ్చారు, కొరడాలతో కొచ్చారు, అయినా నేను మౌనంగా ఉన్నాను, విధేయత చూపించాను అని ఎన్ని హింసలు పొందాడో వాటన్నిటి గురించి ఉంటుంది. పౌలు గారు అన్ని హింసలు పొందినా ఏ రోజు దేవా నువ్వు చంపు అనలేదు, దేవా నువ్వు నన్ను విడిచిపెట్టావనలేదు, దేవా నువ్వు నన్ను దూరపరచావనలేదు. దెబ్బలు పడే కొద్దీ ఏం చేశారు? దెబ్బ పడే కొద్దీ ఏం చేశారు? బంధించారు. ఇస్సాకును ఎట్లా బంధించారో పౌలు గారిని సీలను కూడా ఇట్టే కాళ్ళు బోండాలు బిగించి కాళ్ళకి చేతులకు పెట్టేసి సంఖ్యలేసి బిగిస్తే ఇస్సాకు ఆగారు. ఏం చేశారు తెలుసా? దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఈరోజు నువ్వు దేవుని ఎడల విధేయుడిగా ఉంటున్నావు, విధేయతను చూపించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. వాగ్దానం పొందుకున్న వీరుడండి ఇస్సాకు. ఎట్లా? వాగ్దానం పొందుకున్న వీరుడు, ఆశీర్వాద పుత్రుడు ఆయన, దేవునికి విధేయుడు. కత్తి వచ్చి మీద వల్ల నా దేవుడు నన్ను చంపడని విశ్వాసం కలిగిన వాడు. ఈరోజు మనకి విధేయత ఉందా? ఈరోజు సేవకుడు లేదా విధేయత లేదు. దేవుడి ల్యాండ్ వస్తుంది, సేవకుడు అయినా చెప్తే అష్టావంకర్లు మూతులు మారిపోతాయి. ఎట్లా? అష్టావంకర్లు మూతులు మారిపోతాయి. సేవకులకే విధేయత చూపించారు, దేవునికి ఏం చూపిస్తారు? ఈరోజు భర్తలకే విధేయత చూపించారు, దేవునికి ఏం చూపిస్తారు? ఆలోచించండి. మన ఆత్మీయ జీవితము ఆశీర్వాదంలోనికి రావాలంటే విధేయులుగా ఉండాలి. ఇస్సాకు విధేయతను చూపించాడు. ఇంకా దీని గురించి రెఫరెన్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక ఓపిక ఉంటే చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 ఒకటి తీయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 ఒకటి తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదవైన వాటి యందు నా వంతు, నా శరీరం వంతు సంపూర్ణము చేయించున్నాను. ఆయన శ్రమలు వస్తే, కష్టాలు పడితే నా యేసై పడ్డాడు, నేను కూడా పడాలి. నా యేసై నాకు ఏదైతే బ్యాలెన్స్ పెట్టాడో వాటిని నేను
అనుభవిస్తున్న ఎంత విధేయతండి. నిజంగా అలాంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యం. ఈరోజు మనం ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆ హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 6:11 ఏముందమ్మా? మీరు మందులు కాక విశ్వాసం చేత మీరు మందులు కాక మందులే ఉంది. మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. వచ్చిన అదే చెప్తున్నాను, పెళ్లి చేసుకొని అత్తగారికి వచ్చిన కోడలు మొదట ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా అన్ని 5 గంటలకు లేచి తలంటుకొని 5 గంటలకు లేచి తలంటుకొని ఇంట్లో పనులన్నీ చేసి అత్తయ్య అత్తమ్మ మామయ్య అని ఎంత చూపిస్తుందో 1 సంవత్సరమే. దాని తర్వాత అత్తమ్మ కాఫీ పెడిగా అవి బాగాలేదు వంట చేయి, మామయ్య వెళ్ళి కూరగాయలు తీసుకురండి, ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు. విధేయత ఏమైపోతుంది? మారిపోతాం. సేవకు వచ్చిన కొత్తలో క్రీస్తుని నమ్ముకున్న కొత్తలో ఎట్లుంటారు తెలుసా? ప్రాణాలను ఇస్తా మెసేజ్ కంటారు. రాను రాజగుర్రము నా ప్రాణాలు తీయదేశాయి అంటారు. రాను ఏమంటారు? నువ్వు నా ప్రాణం ఇస్తున్నావు వేసాయి, దయచేసి నా ప్రాణం నువ్వు. అప్పుడు దాకా సేవకు వచ్చిన కొత్తలో ఎట్లా తెలుసా? నా ప్రాణం నీకు ఇస్తాయి, తీసేసుకో. రాను ఆ మాట మారిపోతే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. నా ప్రాణం తీయదేసయ్యా, నన్ను చంపొద్దేసయ్యా, నన్ను పాడు చేయదేసయ్యా. ఇదేనా దేవుని మనం చూపిస్తున్నాం? విధేయత జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆశీర్వాదపు పుత్రుడిగా మారాలంటే రెండోది ఏముండాలి మన జీవితంలో? విధేయత ఉండాలి. మూడవదిగా చూద్దాము, దేవుని చిత్తము జరగాలని అప్పగించుకున్నవాడు. దేవుని చిత్తమునకు అప్పగించుకున్నవాడు. ఆదికాండము 24:50. లాబానును బెతూయేలును అదొద్దులేము, 24:50 వద్దు కానీ ఇది చదువుతుంది. 66 చదువు. అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అప్పుడు అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఉన్నట్టే ఉంది, బాగా చదవాలా. బ్రేక్ ఆ తల్లి ఆ విషయం నాగే సైట్ ఉంది, నువ్వు నలవించే సైట్ ఉంటుంది, నీకు సంతోషం. మూడవదిగా దేవుని చిత్తమునకు ఏంటమ్మా? దేవుని చిత్తమునకు తనను తాను అప్పగించుకున్న వ్యక్తి. ఈ కాలంలో పెళ్లిళ్ళు కావాలంటే ఏం చేస్తారు? ఆస్తులు చూడాలి, అంతస్తులు చూడాలి, పెళ్లి చూపులోకి పోవాలి. ఏం చేయాలి? పెళ్లి చూపులోకి పోవాలి. ముందు వరుడు చూడాలి, వరుడు వధువు చూడాలి, నచ్చాలి, నచ్చకుంటే క్యాన్సర్, ఎన్నో ఉంటాయి పెళ్ళిళ్ళు. ఇస్సాకు మట్టుకు ఇదిగో నీ తండ్రి నీ కొరకు ఇచ్చిన స్త్రీ అని ఒక మాట చెప్పగానే ఏమి మాట్లాడకుండా ఆమెను తన తల్లి గుడారం నుండి తీసుకొని ఆమెను వివాహం చేసుకొని ఆమెను ప్రేమించాడట. నిజంగా ఎంతమంది ఇలా ఉంటుంది? తన తండ్రి ఏదైతే తనకు అప్పగించాడో దాన్ని స్వీకరించాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి తనకి ఎవరినైతే అప్పగించాడో వారిని స్వీకరించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం ప్రార్థన ఉంటుంది వేసేది? జయం, శిలువ రక్తమే జయం. అమ్మా
దేవా నువ్వు ఎవరినైతే నాకు అప్పగించావో నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను, వారి కొరకు నేను ప్రయాసపడుతున్నాను, వారిని మరలా నీకు అప్పగిస్తున్నాను, వారిని మంచిగా మార్చి నీకు అప్పగిస్తున్నాను. తన తండ్రి ఎవరైతే క్రీస్తుకు అప్పగించాడో వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా, వారిని కాపాడుకునే వ్యక్తిగా క్రీస్తున్నాడు అనగా ఇది మనల్ని అప్పగించాడు క్రీస్తుకి. ఎవరు అప్పగించింది? తండ్రి ముందా కుమారుడు ముందా? తండ్రి ముందుగా. మళ్ళీ అప్పగించింది క్రీస్తుకి ఎవరు? తండ్రిగా. ఈరోజు తండ్రి అప్పగించిందని ఎంత చక్కగా స్వీకరిస్తున్నాడు. దేవా ఇదిగో నువ్వు అప్పగించింది ఈ పాపి నాకు వద్దు నాయన, ఈమె ఉదయాన్నే లెయ్యదు, ఈమె నిద్రపోతానే ఉంటుంది, ఈమె ప్రార్థన చేయదు, ఈమె దేవుడితో నాకు సవాసం చేయదు, ఈమె నాకు వద్దన్నాడా? అన్నాడా? ఈరోజు నువ్వు ఎంత పాపమైనా ఆయన స్వీకరిస్తా ఉన్నాడే, నువ్వు ఎంత పాపమైనా ఆయన దగ్గర తీసుకుంటున్నాడే. ఇదే ఇస్సాకులో ఉన్న గొప్పతనం. కుంటిదే, గుడ్డిదే, షోటిదే, మూగదే, ఆత్మజీవితం ఎట్టుందో ఇవన్నీ ఆయనకి తన తండ్రి ఏదైతే శ్రేష్టమని తనకు అప్పగించాడో తన తండ్రి మీద నువ్వు విశ్వాసం అంతా గొప్పది. అందుకే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడి మీద విశ్వాసం. ఆయన నాకు అప్పగించే వారందరూ విధేయులు, ఆయన నాకు అప్పగించే వారందరూ పాపులు ఉండొచ్చేమో కానీ వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు, లోబడేవాళ్ళు. పౌలు గారు ఎంత అహంకారపడ్డారు క్రీస్తు విషయంలో, ఎంత అహంకారపడ్డారు. అదే క్రీస్తు నమ్మిన తర్వాత అదే పౌలు గారు ఏమయ్యారు తెలుసా? అసలు ఆయన వంటి విధేయుడు ఎవరు లేరు. తండ్రి తనకు ఎవరిని అప్పగిస్తాడో కుమారుడికి విశ్వాసం, కుమారుడికి ఏముందమ్మా? విశ్వాసం ఉంది. అందుకే ఇస్సాకు తన తండ్రి తనకు ఈ చక్కటి అమ్మాయిని నాకు ఇస్తాననే విశ్వాసంతోనే ఏమీ మాట్లాడకుండా ఆమె తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? గుడారంలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చేది శ్రేష్టమైంది ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మనకి ఇచ్చేది శ్రేష్టమైంది ఇస్తాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? అవునా? భార్యాభర్త మధ్య గొడవ వస్తే ఏమంటారు తెలుసా? నువ్వు నా జీవితంలోకి రావడమే ఒక దరిద్రము, నిన్ను చేసుకున్న బతుకు నాశనం అయిపోయింది, నిన్ను చేసుకున్న నా జీవితం నాశనం అయిందని భార్య అంటే, అవు నువ్వు వచ్చిన తర్వాత నా బతుకు సర్వనాశనం అయిపోయింది, నాదంతా దూరం అయిపోయింది. ఇదే నా ఇస్సాకు రిబ్కా ఉండే మధ్య ప్రేమ, ఇదే యేసుక్రీస్తు విశ్వాసం మధ్య ఉండే ప్రేమ. మళ్ళీ చేతులు ఎత్తామంటే బంగారులాగా మనలంతా ఎత్తుతారు, ఎత్తుతారు, ఇటు ఎత్తుతారు. ఏ రోజు కూడా ఇస్సాకు రిబ్కా దూషించుకున్నట్టు కానీ, కొట్లాడుకున్నట్టు కానీ, హీనంగా మాట్లాడినట్టు కానీ బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఇంకా ఏముంది తెలుసా? బైబిల్లో ఇతని గురించిన ఒక చక్కటి, నాకు ఇష్టమైన మాట, చక్కటి మాట ఉంది. తన భార్య రిబ్కాతో సరసమాడాడు. నీ ఎక్కడ ఎవరి గురించి కూడా ఈ మాట రాయబడలేదు. అంటే తన భార్యని ఎంత ప్రేమించుంటే ఆ మాట రాసింటారు. ఆలోచించండి. ఈరోజు క్రీస్తు మనకి ఇచ్చే సమస్తం శ్రేష్టమైందే, సమస్తము శ్రేష్టమైందే. నాకు ఇచ్చావు ప్రభా, ఇట్లాంటి స్త్రీని ఇచ్చావా అని దేవునితో మనం అడగడానికి లేదు. ఇట్లాంటి భర్త నాకు ఇచ్చావా అని దేవునితో మనం అడగడానికి లేదు. దేవుడు ఏర్పాటు చేస్తున్న వివాహాలు మన దేవుని. అందుకే చాలా మంది లోకానుసారంగా మాట్లాడుతుంటారుగా. ప్రేమించుకొని పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అడగడానికి ఏముండదు, హక్కు ఉండదు. అధికారం వేరు, హక్కు వేరు. అసలు హక్కే ఉండదు, అధికారం తర్వాత దేవుడు వేరు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏముంటుంది? నువ్వు చేసిన పెళ్ళేనా ఆయన అనే హక్కు ఉంటుంది. అధికారం అనొద్దండి దయచేసి, ఎవరైనా అధికారం అనొద్దండి. అధికారం చలాయించే జీవితాలు మనకు కాదు, హక్కు ఉంటుంది. ఏనాయన ఇక్కడ చేసిన అడిగే హక్కు ఉంది. నన్ను అంటారు పెళ్లి పెద్ద నువ్వే ఎందుకు అడుగుతారు? నిన్న తిరుగుతాను అమ్మా అంటే నువ్వు కాదు పెళ్లి పెద్ద సంతగా పడింది, ఇప్పుడు నాకు హక్కు ఉంది, రైట్స్ ఉన్నాయంటారు. ఇది చాలా ఉంది. ఒక ఇద్దరు ముగ్గురు పెట్టే ఈయనతో నాకు వచ్చే ఛాన్స్ ఉంది. దేవుడు నీకు ఇస్తానంటే ఇది శ్రేష్టమైనది. నీకు ఇస్సాకుని గ్రహించాడు, విధేయత చూపించాడు. దేవుడి చూపి జీవితంలో ఏది ఇచ్చినా నీకు శ్రేష్టమని నమ్మాలి. నా మొగుడు మూర్ఖుడు, నా మొగుడు నాబాలు, నా మొగుడు, నీ మొగుడిని మార్చుకొచ్చి నాకు ఇవది ఈయనతో సావాసం చేసి నా మొగుడు వస్తుంది, నా భర్త మూర్ఖుడు,
నా భర్త వీళ్ళందరూ ఆడలు మాట్లాడి నాన్నోడి కదా వస్తుంది. నా భర్త నాలా, నా యజమానుడు మూడుకుడు, నా భర్త అట్టటువంటి ఇచ్చింది దేవుడు. నువ్వు మార్చుకోనికి ఇచ్చాడు కదా. నీకు రెడ్ కార్పెట్ పడుస్తాడా దేవుడు? ఆలోచించండి. విధేయత చూపించాలి. దేవుడు నీకు ఏదైనా ఇస్తే అది శ్రేష్టం, అది నీకు శ్రేష్టం నీ జీవితానికి. అది నువ్వు గ్రహించకుండా దేవుడి చిత్తానికి నువ్వు విధేయుడిగా లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు ఎప్పుడు మార్చబడు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చెప్పండి. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చెప్పండి. తండ్రి, పాత్రను మాత్రమే తొలగించు, లేకపోతే నీ చిత్తం నీ చిత్తము నాయనగా జరిగించు. ఆయన చిత్తం ఈరోజు ఆయన చిత్తం చెయ్యాలి. ఆయన చిత్తము ఇక్కడ ఉండాలి. ఆయన చిత్తం లేదా ఇక్కడ ఉండాలి, ఇంకో చోటికి పోయి నేను ఉంటానంటే ఆయన చిత్తం నెరవేర్చబడదు. దేవుని చిత్తం ఏంటి అదే మనం పట్టుకొని వెళ్ళాలి. దేవుని చిత్తం ఏంటి అదే పట్టుకొని మనం జీవించాలి. ఈరోజు ఇస్సాకు తన భార్యను తీసుకొని ప్రేమించి నాకు నా తండ్రి ఏది ఇచ్చినా ద బెస్ట్ ఇస్తాడని నమ్మాడు. ఈరోజు దేవుడు నీకు ఏ వ్యాపారమే నీ బెస్టే, నీకు దేవుడు ఏ సంతానాన్ని నీ బెస్టే. మన సంతానం మనం ఏం చేసుకుంటాం తెలుసా? ఏం చేసుకుంటాం మన సంతానాన్ని మనమే. ఇందాక ఆయమ్మని చూసిన ఆయమ్మాయి నిద్రకు వచ్చి ఏడుస్తుంది. తల్లికి జ్ఞానం ఉండాలి కదా, తల్లికి బుద్ధి ఉండాలి కదా. తీసుకొని అది లోపల తీసుకెళ్ళిపోయింది. మన పిల్లల్ని మనమే అర్థం చేసుకోకుంటే, మన పిల్లల్ని మనమే విశ్వసించుకుంటే ఇంకా ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈరోజు శోధం రాకుండా తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాడు, తల్లిదండ్రులు చంపుకున్నాడు, తల్లి చంపాడు, తిరిగి వస్తాడు చంపాడు లేదు. ఈరోజు దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడు అనుకోండి, ద బెస్ట్ ఇస్తాడు మీకు తెలుసు లేదు. పాడైంది మీకు ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. పాడైంది మీకు ఇవ్వడు, మీకు దేవుడు ఇచ్చిన ద బెస్ట్ ఇస్తాడు. తప్పిపోయిన తర్వాత వచ్చిన పశ్చాత్తాపం ఇంకా ప్రపంచంలో వారిని కొట్టేవాళ్ళు లేరు. తప్పు చేయనంత వరకే వాళ్ళ జీవితాలు పాడుకుంటాయి. వారు తప్పు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ పశ్చాత్తాపం వారి జీవితంలో ఎప్పుడికా పాపము చేయడానికి కానీ తొలగిపోవడానికి కానీ ఆస్కారం ఉండదు. ఈరోజు దేవుడికి ఏది ఇచ్చినా ద బెస్ట్, మీకు ద బెస్ట్. అప్పుడప్పుడు ఈ అమ్మ అంటూ ఉంటారు నన్ను, అమ్మా నేను తొందరగా చచ్చిపోతానమ్మా. నువ్వు లేకుండా వచ్చా, మమ్మల్ని నడిపించేవాడు ఎవడు? నేను ఎందుకు నడిపించాలంటే నేను తిట్టినా, నిన్ను అరిసినా, నేను ఏమన్నా పడిపోయావు వచ్చి, అంతేనా? అట్లా లేదు, జోక్ చేస్తా ఉన్నాం మీకు. అంటే ఏంటి, దేవుడు మనకి ఏది ఇచ్చినా ద బెస్ట్. సిస్టర్ గారు మనం చెప్పారు, అన్న నేను ఇంకో సంఘానికి వెళ్ళింటే ఇటువంటి ఆత్మీయత నేర్చుకునేదాన్ని కాదేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడితో సహవాసం నేర్చుకున్నాం, దేవుని పైన విశ్వాసం నేర్చుకున్నాం, డిసిప్లిన్ నేర్చుకున్నాం అని చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడా, ద బెస్ట్. దేవుడు నీకు భర్తలు ఇచ్చాడా, ద బెస్ట్. సిస్టర్ గారు ఎప్పుడు అంటాడు, మా ఆయన బంగారం అని. ఎవరొచ్చా వాళ్ళ ఆయనే బంగారం అంటారు, పక్కన వాళ్ళు బంగారం కాదేమో, మా ఆయన మాత్రం బంగారం. ద బెస్ట్. దేవుడు నీకు ఏది ఇచ్చినా ద బెస్ట్. అట్లనే అన్న ప్రేమించుకున్నాం, ద బెస్టే. బెస్ట్ అంటే ప్రేమించున్నాం, సంతోషం. మార్చుకోవాలి. ఏం చేయాలా? మార్చుకోవాలి. ఈరోజు ఇది దేవుని చిత్తం అని గ్రహించుకొని ఏం చేయాలి తెలుసా? ఆయన చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. నేను సేవ చేయాలంటే హ్యాపీ నంద్యాల పోయి చేస్తాను, దేవుడు నాకు ఆడిపోయినా నన్ను పట్టుకుంటాడు. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. దేవుని చిత్తము ఎడారిలో పోయి చేపలు వేస్తే వస్తాయా? చేపలు ఏడేస్తే వస్తాయి? దేవుని చిత్తం అది. మనం పోయి ఎడారిలో చేపలు పడతాయా? దేవుని చిత్తం మన జీవితంలో ఎక్కడుందో అక్కడే ఉండాలి. ఏం చేయాలి అదే చేయాలి, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది శ్రేష్టం కానీ ఎడల మీకు ఇవ్వడు. ఆ శ్రేష్టమైన ఏం చేయాలి? బంగారు శ్రేష్టమైందా కాదా? శ్రేష్టమైంది. అది ఇంకా శ్రేష్టంగా మారాలంటే ఏం చేయాలి? నిప్పులు వేయాలి. మీ భర్తను తీసుకొని నిప్పులు వేసేయాలి, మీ భర్తను తీసుకొని నిప్పులేయండి, మీ భార్యను తీసుకొని నిప్పులేయండి. అక్కడికి కాల్చేయాలి, పెట్రోల్ వేసి గిట్టోలు వేసి పడుకోవడం పాపం. నిప్పులేయడం ఏంటి? వాళ్ళు శోధనకుండా వెళ్తున్నప్పుడు మీ సహకారం వారికి ఇచ్చి వారిని ఏం చేయాలి? మీరు ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళాలి. కనుక దేవుని చిత్తానికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి, ఉభయగాన్ని సమర్పించుకోండి.
అయిపోయింది. అప్పుడు మీరు ఆశీర్వాద పుత్రుడు అవుతారు. నేను ఈ మధ్య ఆయన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం నిజంగా చూస్తున్నా, రుచి చూస్తా ఉన్నా. రుచి చూసి యెహోవాను ఎరగండి అన్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదం రుచి చూస్తున్న ఈ సంవత్సరంతో కొట్టేదే అన్ని ఆశీర్వాదాలే. ఎక్కడ మనం తగ్గేది లేదు. అట్లే విశ్వాసంగా ముందుకు పోవాలి. ఎప్పుడు వస్తుంది ఇదంతా? దేవుని చిత్తానికి మనము అప్పగించుకుంటే వస్తాయి. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ధ్యానించే అనుభవం కలిగిన వాడు. నాలుగవదిగా ఏంటైనా తర్వాత చూద్దాం. ఏం కావాలి? ధ్యానించే అనుభవం మనకు ఉందా? ధ్యానించే అనుభవం ఉందా? మనం దేని ధ్యానిస్తాము? బాగా చెప్పిన నిండు నూరేళ్ళు వాడు తీరు. మనం దేని ధ్యానిస్తాము? ఏదని ధ్యానిస్తాము? మొబైల్ ధ్యానిస్తాము. ఇస్సాకు చదవండి ఆ మాట 24:62 చదవండి. అది కంటము 24:62. ఇస్సాకు బెయర్ లహోయ్ మార్గంలో వచ్చి దక్షిణ దేశం ముందు కాపురం ఉంటాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఏం చేస్తున్నాడు? సాయంకాల సమయమున ధ్యానించడం అంటే ఏంటి? ప్రార్థించుట, స్తుతించుట, దేవునితో సమయాన్ని గడుపుట. ఇలా మన జీవితంలో ధ్యానించే అనుభవాలు ఉన్నాయా? నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆశీర్వాద పుత్రుడుగా మారాలంటే నువ్వేం చేయాలి? ధ్యానించే అనుభవం ఉండాలి నీ జీవితం, ఖచ్చితంగా ఉండాలి. అతను పొలంలో ధ్యానిస్తున్నట్టు ఎంత గొప్ప ఘనత. అందుకే ఇస్సాకు ఎక్కడ విత్తనం వేసినది అభివృద్ధి వచ్చాడు. నువ్వు ధ్యానించడానికి నీకు సపరేట్ ప్లేస్ అవసరం లేదు. నువ్వు కూరగాయలు అమ్ముతా ధ్యానించవచ్చు, నువ్వు వంట చేస్తా ధ్యానించవచ్చు, నువ్వు బట్టలు ఉతుకుతా ధ్యానించవచ్చు, నువ్వు ఏ పని చేసినా దేవుడిని ధ్యానించవచ్చు, ప్రార్థించవచ్చు, స్తుతించవచ్చు, సమయాన్ని దేవుడితో గడపవచ్చు. ఇస్సాకు మంచి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఇలాంటి అనుభవం ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మార్కు సువార్త 1 ఏం రాయబడింది చెప్పాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా, కొట్టాలా గట్టిగా. ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెద్దక్కడ లేచిపోయి ఆయన గెస్సేమనే తోటకి వెళ్ళి, ఒలివ కొండకి వెళ్ళి ఏం చేసేవాడంట? ధ్యానించేవాడంట. మనకుందా? వేగుజాన ఆ గంట చేస్తారు. ప్రభా స్తోత్ర స్తోత్ర స్తోత్ర, కాపాడు బ్రదర్ కుటుంబాన్ని దీవించు 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 దీవించు. వారంలో దేవుని కృప నేను నేర్పించిన అనుభవం కనీసం ఒక్కరోజున స్ట్రిక్ట్గా జరుగుతా ఉన్నాను. మిగతా 6 రోజులు మన వాళ్ళకి సంబంధం లేదు. ఆ ఆదివారం మటుకు నేను చేస్తా కాబట్టి ఆ రోజు స్ట్రిక్ట్గా అందరూ లోపలికి వస్తున్నారు. మిగతా రోజులు ఒకరు చేస్తే సత్యం ఉంటుంది, ఒకరు చేస్తే మ్యూట్ అనే బటన్ ఉంటుంది మనకి. నువ్వు గురక పెడితే పక్కన ఇవ్వకుండా మ్యూట్ అనేది పెట్టుకొని నిద్ర 5 కొంతమంది నవ్వుతుంటారు. 6-7 కూడా చూస్తే అది అట్లే ఉంటుంది. ఇంకా మనం నిద్ర లేస్తే మన ధ్యానము నిద్రతో, మన ధ్యానము మన పడకతో. కొంతమంది ఎందుకు నాకు అర్థం కాదు, ఆ బెడ్ మీద నుంచి బయటికి రాదు, ఆ బెడ్ మీదే ధ్యానిస్తూ ఉంటారు. నిజంగా మనం ధ్యానించే అనుభవం క్రీస్తులాగా మనకు ఉండాలి. దానియేలు దేవుని ధ్యానిస్తున్నప్పుడు గాబ్రియేలు దూత దానియేలు దర్శించింది. దానియేలు దేవుని ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క నెబుకద్నెజరుకి వచ్చిన కళ, ఆ దర్శన భావము దానియేలుకి చూపించటము జరిగింది లేదా? పేతురు ఉదయం 12 గంటలకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి గొప్ప దర్శనాన్ని పేతురుకు చూపించాడు. పౌలు గారు ఆయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో దర్శనాలు ఆయనకి చూపించాడు. ఏలియా ధ్యానం చేస్తున్నప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు నిద్ర మాత్రమే వస్తుంది. మన జీవితంలో మనం ఆశీర్వాద వ్యక్తులుగా మార్చబడాలంటే, ఆశీర్వాద పుత్రులుగా మార్చాలంటే ఏం చేయాలి? మీరు మర్చిపోయినా ఏం చేయాలైనా? నిద్ర వస్తుంది. అయ్యగారికి గట్టిగా మొహం వేసిపోయి
ధ్యానించాలా ముఖం కడుక్కోబడి ధ్యానిస్తామంటాడు. సంతోషం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనోడు కొంచెం నిద్ర నుంచి బయట అంటే ఒక చిన్న సంకీర్తన అందుకోవాలి మనం ఖచ్చితంగా ధ్యానించాలి. ఈరోజు మనకంటే ముందున్న వాళ్ళందరూ దేవుని ధ్యానించారు కనుక గొప్ప ఆశీర్వాదాలు గొప్ప కార్యాలు రుచి చూశారు. మనం కూడా ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానిద్దామా? కొంతమంది నాకు చికెన్ బిర్యానీ కావాలి ఏసయ్యా నేను ఇటు పట్టుకుంటాను, లోడు పట్టుకోవడం ధ్యానించడం పట్టు కావాలి. ధ్యానించమంటే ఇట్లా పెట్టుకోవడం కాదు, దేవునితో సమయాన్ని గడపటము ఖచ్చితంగా మన జీవితంలో 4వదిగా అది ఉండాలి. 5వదిగా చూద్దాము. 25-21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చాలు. హల్లెలూయా. తన భార్య నిమిత్తం ప్రార్థించిన వాడు ఇస్సాకు. ప్రార్థించిన వాడు నిజంగా ప్రార్థించాలి. ఈరోజు భార్యల గర్భాన్ని దాల్చుకుంటే భర్తలు దూషించకూడదు, భర్తలు ఏదెత్తి చూపించే వాళ్ళ ఆత్మీయ జీవితం భార్య గురించి చెప్పవచ్చు. నువ్వు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అంటే, అమ్మ రెక్కమ్మ నీ జీవితంలో నువ్వు దేవుడికి సమయం ఇవ్వవు, నువ్వు మూర్ఖత్వంలో ఉంటావు, దేవుడు చెప్పిన మాట వినవు, బెడ్డు కత్తుకుంటావు, మొబైల్ని ధ్యానిస్తావు, నువ్వు దేవుడు చెప్పబడిన స్థలానికి పిల్లల స్థలానికి వెళ్తావు, దేవుడితో సమయాన్ని గడపవు చెప్పవచ్చు. అలాగని దూషించకూడదు. వారి బలహీనతలు చెప్పాలి కానీ స్త్రీలను దూషించేవారిగా ఉండకూడదు. మనమేమంటాం? హన్న అంతవరకు ఆత్మీయంగా నిలబడేదంటే కారణం ఏమిటి తెలుసా? నాకంటే శ్రేష్టమైన కుమారుడు నీకు ఇంకా కావాలని నీకు అవసరం ఉంది లేనా అన్నాడు. భర్తలు అలా ఉండాలి. నీ జీవితంలో నీకు అందుకే గర్భం లేదు, నువ్వు ఇట్టాడు దానివి నువ్వు అట్టాడు దానివి అనకూడదు. ఇస్సాకు కూడా ఏం చేశారట? 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. ఈరోజు వేడుకోవాలి. గర్భాలు రావాలంటే ఎవరు వేడుకోవాలి? భార్యలతో పాటు. అట్టని నేను ఈ మాట చెప్పి భర్తలు వేడుకోవాలంటే భార్యలు వదిలేస్తారు. ఏమి గర్భగులు ఏం ఆలోచిస్తున్నావు, ప్రార్థన చేసుకున్నావు అంటే అన్న ఏం చెప్పినాడు? భర్తలు మాత్రమే ప్రార్థన చేయమన్నాడు కదా. అంటే ఇతడు మనల్ని జాగ్రత్త. ఈరోజు గర్భం రావాలంటే హన్నాలాగా స్త్రీ కూడా ఏడవాలి. అందుకే అక్కడ ఇస్సాకును పెట్టాడు, అక్కడ హన్నాను పెట్టాడు. అక్కడ పెరిగిన ప్రార్థన చేయలేదు కానీ ఎవరు ప్రార్థన చేశారు? హన్నా ప్రార్థన చేశారు. ఇక్కడ రిబ్కా వేడుకోలేదు కానీ ఎవరు వేడుకున్నారు? ఇస్సాకు. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఏకంగా ప్రార్థన చేయాలి అనేది దాని ఉద్దేశం అన్నమాట. ఈరోజు ప్రార్థించాలి. మీ భార్యల కొరకు మీరే ప్రార్థించాలి, మీ ఆశీర్వాదాల కొరకు మీరే ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఇస్సాకు ప్రార్థించే వ్యక్తి. ఆ ప్రార్థిస్తే సరిపోతుంది. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించేంత వరకు ప్రార్థించాలి. ఇస్సాకు ప్రార్థన ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా 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 మనకు ఉత్సాహం కావాలంటే అది కొట్టియాల. మనకు కోసం కొట్టించాలి. ఎప్పుడు చూడు ముఖం వెలిగిపోతుంది.
ఎట్లా నీళ్ళు లేకుంటే చెట్లు ఎండిపోతాయో మన లోయకి అది వాయించుకుంటే ఎండిపోతాడు. అది వాయిస్తే జీవం వస్తుంది మళ్ళీ. హల్లెలూయా. కనుక ప్రార్థించి. అందుకే దేవుడు అంటున్నాడు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముంటది? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆలోచించకుండా ఏముంటది? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీ చింత అయ్యవద్దు, ఆయన మీద మోపము. ఆయన రిబ్కా చింతిస్తా ఉంటే నువ్వు చింతించుద్దామా, నీ చింత అవుతూ దేవుడి మీద అని ఇస్సాకు ప్రార్థన చేశాడు. నువ్వు తండ్రి దేవుని కుడిపార్శ్వంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేస్తారు కదా. అందుకే ఆ పాట చక్కని పాట నిజంగా భలే ఉంటుంది. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత ఆశీర్వదించు వచ్చెనా. నీవే నాకని తెగనీకని నగరి పాపన చేయుచున్నావని. నీవే నాకని తెగనీకని నగరి పాపన చేయుచున్నావని. ఈ భూలోకముందు ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థిస్తుంటే ఆ పరలోకముందు ఇస్సాకు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. తన సంఘం గొడ్రాలుగా ఉండక, తన సంఘం ఆశీర్వదించబడలాగున, తన సంఘం దీవించబడలాగున పరలోకముందు ఇస్సాకు ప్రార్థన చేస్తా ఉంటే ఈ భూలోకముందు ఇస్సాకు తన భార్య రిబ్కా కొరకు ప్రార్థించి ఆశీర్వాదం పొందుకునే వ్యక్తిగా మనం చూస్తున్నాము. కనుక ఏముండాలి? 5వదిగా మన జీవితంలో ప్రార్థన ఉండాలి. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? అబ్బా. రెండవది ఇది క్లారిటీ లేదు. రెండవది ఏంటి? విధేయత. రెండవది ఏంటి? నా పాట అని ఆడిన ఫీలింగ్. రెండోది ఏంట్రా? విధేయత. మూడోది తెలియదు. సత్యం చెప్పాడు, తెలియదు అంటే చెప్పండి. మూడోది ఏంటి? తెలుసుకో. మళ్ళీ అడుగుతా. మూడోది ఏంటి? దేవుని చిత్తం మన జీవితానికి అప్పగించుకోవటం. నాలుగోది ధ్యానించడం. ఎట్లా ధ్యానిస్తావు? అది బాగా కుదిరింది. 5వదిగా ప్రార్థించే వ్యక్తి. మళ్ళీ అడుగుతా, జాగ్రత్త. 7 అడుగుతారండి, ఇప్పుడు గుర్తుపెట్టుకో. 6వదిగా. 6వది ఏంటి చెప్పండి? 26వ అధ్యాయం 12వ వచనం. 26:12. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతను మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. చూడు ఎట్లందో చూడండి, ఎంత చక్కటి మాటను. ఒకేసారి ఆశీర్వదించడం లేదు వాక్యంలో. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఆయన క్రమక్రమంగా అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఇంట్లో ఉదయాన్ని లేచి రగ్గప్పుకొని పండుకున్నాడు. ఎప్పుడు ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి? శ్రమ పడాలి. ధ్యానిస్తే కాదు, శ్రమ పడాలి. 6వది ఏంటి? శ్రమ పడే మనసు కలిగిన వాడు. శ్రమ పడకుండా ఆశీర్వాదము రాదు. బ్రదర్ వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఉన్నారు, డిసెంబర్ అంతా ఇంట్లో ఉన్నారు. ఆశీర్వాదం వస్తుందా? వస్తుందా? ఆత్మీయ ఆశీర్వాదం వస్తుంది, కానీ శారీరక ఆశీర్వాదం కాసుకుంటారా? కూడు. వీళ్ళు శ్రమపడి 4 గంటలకు లేచి పోయి కూరగాయలు తెచ్చుకొని మార్కెట్లో పెట్టి, అది పెద్ద యాగం అది. మామూలు మాట కాదు. తెచ్చుకొని దాంట్లో ఉన్నవన్నీ అమ్ముకొని మళ్ళీ అన్ని మూటలు కట్టి మళ్ళీ వేసుకొని మళ్ళీ బండి వేసుకొని ఇంటికి వచ్చి ఆ 11 గంటలకు తీసి అన్నం తింటారు. అరిసేసి నోరు పోయి మన 4 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి అరిసేసరికి గొంతు పోయినాయి. ఇప్పుడు నాకు రాట్లా, ఆరాధన చేద్దామంటే రాట్లా. వీళ్ళు పోయిన తర్వాత వాడే ఈ గొంతు ఎప్పుడు వస్తుందో చూడాలి. అట్లాంటి రోజు అలవాలా? ఇది రోజు అలవాలా? అంటే శ్రమ పడకుండా ఆశీర్వాదం అది ఏదైనా సేవకుడైన శ్రమ పడకుండా ఆత్మ రాదు.
సంఘం శ్రమ పడకుండా దీవెనలు రాదు. సంఘం శ్రమ పడకుండా అభివృద్ధి రాదు. శ్రమ పడకుండా నోయలు కూడా అది నేర్చుకునేవాడు కానీ కాదు. కనీసం మనం అన్నం తినాలని ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆడికి పోవాలా, బియ్యం వేయాలా. అబ్బా ఒకసారి అది ఎంత ఈజీ పని ఉంటే మన వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు నరాలు పొంగిపోతుంటాయి, గుజ్బంస్ వస్తుంటాయి. అన్నం గడికి పెట్టి అన్నం పడి అన్నమా అప్ప ఎసయ్యా దీక్ష తీసుకోవాలా, బియ్యం వేయాలా, నీళ్ళ కాడికి కూడా కుళాయి తిప్పాలా, నీళ్లు నింపాలా. 2 సార్లు ఒకసారి అడుగుతానే, 2 సార్లు అడిగితే ఇంక 2 సార్లు అని చెప్తాం. కడగాల, మళ్ళీ నీళ్ళు నింపాలా, అక్కడ పెట్టాలా, అది స్టవ్ ముట్టించాలా, అది మండాలా, గంజాల్చాలా, తగలబెట్టి ఎంత పని. పంపిలో ఒక బిర్యానీ కొడితే పాయ ఏం చేయాలంట? బిర్యానీ కూడా ఆర్డర్ పెడితే అసలు 2 నిమిషాలు చేసే పని. ఆ పని ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇంట్లో స్త్రీలు, అది వాళ్ళకే సాధ్యం. వీళ్ళకి వాక్యాలు ఇస్తే అంటే అంత చిన్నదాన్ని కూడా ఇంత గొప్పగా చెప్పారంటే దేవుని వాక్యాలు ఎంత గొప్పగా చెప్తారని నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. అదే వాళ్ళకి ఇష్టం. బయట ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈరోజు వాళ్ళకి బిర్యానీ అన్నం 2 నిమిషాలు కడిగి పెడితే అయిపోతుంది, ఎందుకు బయటది అంట. ఇటు చేసిన వాళ్ళే అటు చేసిన గొప్పలు. ఏం చేయాలి? శ్రమ పడాలి. ఈరోజు శ్రమ పడకుండా మన జీవితంలో ఏది శ్రమ పడాలి. ఆ 3 రోజులు శ్రమ పడ్డా కనుక ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలకి పరిగెడతా ఉంటాం. శ్రమ పడాలి, సేవలో శ్రమ పడాలి, కష్టపడాలి, దర్శించాలి, మోకాల అనుభవం కావాలి. ఒకరోజు మనం అందరము ఆన్లైన్ పేమెంట్ పెడదాం. ఈ 31కి శనివారమే వచ్చిందే, ఇంకా మేలు. శనివారం వస్తే ఇంకా మేలు. పునరుద్ధానము ఇది 1 రోజు అవుతుంది కదా, అదొక ఇంకా నిద్రపోతుంటే వాక్యం ఇచ్చాడు. ఏమంటే మన ఆశ్రయిస్తారు. రాత్రి మాకు ఏం చేయొచ్చు, ఇంకా మళ్ళీ చెప్పినా వాక్యం చెప్తే అంటారు. ఏం చేస్తారు తెలుసా? నిద్రపోతాం వాక్యానికి. కానీ 31 కాదు, కానీ ఆదివారం రాత్రి పెట్టుకుందాం ఆన్లైన్ పెట్టి. ఆదివారం నైట్, నెక్స్ట్ మంత్ ఆదివారం నైట్ ఏదో కుటుంబంలో ప్రార్థన పెట్టి, ఆ ప్రార్థన పెట్టిన తర్వాత ఆన్లైన్ పేరు పెట్టుకుందాం. సంఘం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఈ ఆన్లైన్ పేరులో కనీసము అందరం స్త్రీలు ఇటు పక్క మోకాలు వేస్తే, పురుషులు ఇటు పక్క మోకాలు వేద్దాం. ఈ ఆదివారం ఆ ఆదివారం 1 గంట చూద్దానికి, ½ అవర్లో చూద్దాం మోకాలు అనుభవం. ½ అవర్ ఈజీగా ఉంటారు మన వాళ్ళు. 1 గంట ట్రై చేద్దాం, కూర్చొని లేదు ఎట్లా చూద్దాం. నేను నిజంగా మొదటి పాట స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు లేచి మోకాలు వేస్తే ఆరాధన అయిపోయి, ప్రార్థనలు అయిపోయి, ఆయన ప్రైజ్లాలు లేచి అందరూ కూర్చుంటే ఎంత కాయలు కాసేయడానికి నల్లగా. ఈ మధ్యకాలంలో అనుభవాన్ని పోగొట్టుకున్నాం. అయినా ఆడికి పోదు, ఈడే ఉంటుంది. మళ్ళీ చాలా కష్టం. శ్రమ పడాలి. ఈరోజు సేవలో శ్రమ పడాలి, కుటుంబంలో స్త్రీ శ్రమ పడాలి, పోషణ విషయంలో భర్త శ్రమ పడాలి, చదువులో పిల్లల శ్రమ పడాలి, తిండిలో ఇట్టడంలో శ్రమ పడాలి. నిజంగా మీకు తెలుసులేదు, ఈ కాలం తిండి తినడం కూడా శ్రమ పడుతున్నాను. ఆ కాలంలో తిండి ప్రేమ తినేవాళ్ళు. ఇప్పుడు తిండి అమ్మో ఆ తిండి తిన్నాడు, అమ్మో ఇంతే తింటా, అమ్మో అంత తినలేదు. మా కాలంలో మా నాయనగారు డేక్ష లేదు. మా నాయనగారు నా విషయం 10 ఏళ్ల వయసులో నుంచి దగ్గర 30 ఏళ్ళ వరకు డేక్షాలు కుండీలు లేపేసేవాళ్ళు. మా నాయన మా అమ్మ గ్రేట్ నిజంగా. పెద్ద డేక్ష కొడితే పెద్ద సగం డేక్ష నేను ఒక్కడే తింటాను. ఈ కాలం తిండి తినడానికి భయపడుతున్నాడు. అంటే ఎంత ఘోరంగా శ్రమ పడ్డం మానేశారనేది అర్థం చేసుకోండి. కనీసం బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మిషన్ లేనప్పుడు బాగుండేది. ఏసీ కొంచెం లేచి ఇట్ట ఉతికేవాడిని, ఇట్ట ఉతికేవాడిని, ఇచ్చి తీసుకొట్టేవాడిని, వంగి 3-4 సార్లు వేసి జాడిచ్చేవాడు. ఇప్పుడు అది వచ్చిన తర్వాత అది పుడిచింది, అది పాయ. ఇక శ్రమ ఏముంది? ఆడవాళ్ళకు రోగాలు ఎప్పుడు ఎక్కువ వస్తాయి? ఎప్పుడు వస్తాయేమో? ఇంట్లో అన్ని మీకు తెలిసినది. అంటే బ్రదర్కి ఐడియా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఐడియా ఉంటుంది. మా చిన్నప్పట్లో మా అమ్మ మాతో 3 మగపిల్లలు కాబట్టి ఇంట్లో కసులు అదే జాడ్లు మేమే కొట్టాలి, బండలు మేమే తుడుసాలి, అన్ని పనులు మాతో చేయించేది. బకెట్ పెట్టి గుడ్డలు ఉంటాయి, టవల్ లాంటివి ఉంటాయి, వేసి నీళ్ళు వేసి టవల్ 2-3 సార్లు వేసి తడిగుడ్డు వేసి ఫ్యాక్టరీ మొత్తం బండ తుడిచేవాళ్ళు. గుర్తుందో ఎంతమందికి? బ్రదర్కి ఎక్కడ ఐడియా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా.
చేసినారమ్మా? చేశారు. ఇప్పుడే ఆడ తెచ్చినారమ్మా? మాపులు వేసి ఇటు చేసి మాపులు వేసి ఇటు నిలబడి ఇట్టారు. అవి ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఏ మాపులు పక్కన పెట్టండి, టవల్ వేసి రుద్దండి. ఇప్పుడు మీ ఆరోగ్యాలు మంచిది, పీసీఓడి ప్రాబ్లమ్స్ పోతాయి, శరీరాలు తగ్గుతాయి. ఏడంటే ఇప్పుడు మాపులే వంగకూడదు. ఇప్పుడు అమ్మా వంగుతుంది అడవులు శ్రమ పడే మనిషి ఎక్కడ ఉంది చెప్పండి. అదే మాపులు బ్యాన్ చేయాలి మన సంఘంలో కూడా. ఆదివారం బకెట్లో ఏసీ చూసాము చెప్పాలి, పరిచయం కూడా రాలేము, వద్దులే ఎందుకు నువ్వే చేసుకోరాలి అంటే మనం నేనే శ్రమపడాలా, వద్దులే మాపులు పొందుకున్నా. ఏం చెప్తారంటే శ్రమ పడాలి, ఏ దానికోసం అని శ్రమ పడాలి. ఇస్సాకు శ్రమ పడ్డాడు, తన పొలంలో శ్రమ పడ్డాడు. ఈరోజు సేవకులు సేవలో శ్రమ పడాలి. ఖచ్చితంగా శ్రమ పడి అభివృద్ధిలోకి రావాలి. మనం శ్రమ పడితే అభివృద్ధి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. శ్రమ పడకుండా ఏది అభివృద్ధి రాదు. ఇప్పుడు ప్రజలు శ్రమ పడుతున్నారు కాబట్టి ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది. కష్టపడితే అదే మొన్న చూడు నాది ఎంత ఘోరం తెలుసా? ఏమైపోయిందమ్మా? ఎక్కడెక్కడ పోయించాను? ఉదయం పటాచెరువుకి వెళ్ళొచ్చాను. వస్తే పటాచెరు నుంచి వచ్చేసరికి 7 అయింది. సిస్టర్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకొచ్చి ఆమె వదిలిపెట్టి కనీసం పైకి కూడా రాలేకపోయాను. తెచ్చి ఆ క్యాన్ పడేసి ఎప్పుడే వరంగల్కి వెళ్ళిపోయాను. వరంగల్ అయిపోయింది. మళ్ళీ తెల్లవారుజామున 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు మళ్ళీ లోడింగ్ చేసుకుని మళ్ళీ షామీర్ ఇంటికి కూడా రాలేదు. అటు ఆఫీస్కి పోయి షామీర్పేటకి వెళ్ళిపోయాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు నిద్రపోయి అంటున్నాను. మళ్ళీ సాయంత్రం రాత్రి ఫ్రెష్ అయిపోయి ఆమె హాస్పిటల్ తీసుకుపోయి ఇంట్లో వీళ్ళకి నీళ్ళు తెచ్చిపెట్టి ప్రజల దగ్గర పోయి కూరగాయలు తీసుకుని మళ్ళీ రాత్రికి నంద్యాల. ట్రైన్ రిజర్వేషన్ లేదు. పోయి బస్సుకు పోయి కర్నూలు దాకా ఒక బస్సు, అక్కడ వచ్చి నంద్యాలకు ఒక బస్సు. నిద్ర లేదు. ఆంచి ఉదయం పోతాను మళ్ళీ నిద్రపోయినా మళ్ళా మంటలు వేసి పీకుడు మటన్లు 4 గిన్నెలు ఆర్డర్ చేసి మళ్ళీ మధ్యాహ్నం కొంచెం ఫ్రీ ఉందండి. మా ఫ్రెండ్స్ రాగరాగా వచ్చినాం, మీరు కర్రీపాటు పెట్టాం, అన్నం వండుకుంటాం. మళ్ళీ వీళ్ళకి ఒక 5 మందిగా భోజనాలు చేసుకొని చికెన్ తెచ్చి వాళ్ళకి భోజనాలు చేసుకొని పోయి తిని మళ్ళీ సాయంత్రం వచ్చి స్కూల్ దగ్గర డెకరేషన్ అన్నీ చూసుకుని రాత్రి వచ్చి పండుకుంటే 12. మళ్ళీ 3 గంటలకు అరే నేను వచ్చిన అమ్మలకి ఏం పని చేసుకోలేకపోతే బాగుండదు, మళ్ళీ నేను చేయని చెప్పేసి 3 గంటలకు లేచి ఉల్లిగడ్డలు కోసి ఉల్లిగడ్డలు ఒలిసి ఉల్లిగడ్డలు కోసి టమాటాలు కోసి మిరపకాయలు కోసి స్టవ్లన్నీ బయట పెట్టి డేక్షన్లు అన్నీ బయట పడేసి అన్ని సెట్ చేసి 5 గంటలకు లేపి నేను పోతున్నా అన్నీ రెడీ చేసిన మార్కెట్ పోతున్నా మళ్ళీ తెచ్చుకోవాలా, మళ్ళీ నేను పాల్గొనాలని చెప్పేసి అది చూసుకొని మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చి డెకరేషన్లు అంటే అవే అయిపోయి మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి కోట వేసుకొని మళ్ళీ వాళ్ళు ప్రసంగాలు వీళ్ళ ప్రసంగాలు దగ్గర 4 గంటలు నిలబడే ఉన్నాం. ఆ స్టేజ్ ఎందుకు ఎక్కినా బాగా అనిపించింది. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూర్చొని మళ్ళీ స్టేజ్ పైన ఉండి ఇంకా మీకు దండం రాండి బయటకు వస్తే అందరం కలిసి కోసం క్రికెట్ ఆడదాం. మేమంతా స్కూల్లో క్రికెట్ ఆడేవాళ్ళం. మళ్ళీ కొంచెం క్రికెట్ ఆడదాం. సరే ఇంత ఆశీలా కదులుతా చూద్దాం లేచి పరిగెడుతుంటే అబ్బా ఎంత బాగా పరిగెడుతున్నాను. సరే అప్పుడు ఆవేశంగా పరిగెడుతున్నాను. సాయంత్రం 7 గంటల నుంచి ఆవేశం చల్లబడింది, కాళ్ళు అడుగేయలేకపోతున్నాను. 7 గంటలకు ఇంటి పోయి కొంచెం వేడి స్నానం చేసి అక్కడ పడుకుంటే టైము 10:30. మళ్ళీ లేచి తట్టప్పుడు సర్దుపోయి ట్రైన్ ఎక్కితే ఉదయానికి సరే ఈడన్నా రెస్ట్ దొరుకుతుందంటే ఏడాది రెస్ట్ ఇది మీ ముందున్నాను. ఇది శ్రమ, దేవుడి శ్రమ. ఇదే సేవకు శ్రమ పడితే ఈ సంఘం వీలుసి ఎస్వీఆర్ ఫంక్షన్ అక్కడికి పోతుంది. ఇంత శ్రమ పడితే పడాలి నిజంగా. కుటుంబ కొరకు వీటి కొరకు శ్రమ పడుతున్నాను. నేను కూడా సంఘం కొరకు ఇలాగే శ్రమ పడుతుంది నిజంగా. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పోతుంది? ఈ సంవత్సరం పంపిద్దాం, ఎస్వీఆర్ ఫంక్షన్ అలాగే పంపిద్దాం. ఖచ్చితంగా శ్రమ పడదాం, శ్రమ పడాలి. ప్రతి ఒక్కరు శ్రమ పడాలి. ఈరోజు శ్రమ పడకుండా ఏ ఆశీర్వాదం రాదు. ప్రతి ఒక్కళ్ళు దేవుని కొరకు. ఆ రోజు నేను చూస్తే బాపట్ల దాని తర్వాత నిర్ణయం తీసుకున్నాను. ఇంకా బుద్ధి ఉంటే అందరినీ కారు తీసుకుని బాపట్ల పోకూడదు. పాపం ఆమె ఇంత సిస్టరు, ఆ సిస్టరు, ఈ సిస్టరు కూర్చోలేకపోయారు. పాపం అసలు హైలైట్ అయితే బ్రదర్ని పాపం నేను మామూలుగా కూర్చోలేను. అందుకే డ్రైవింగ్ ఎవరైనా చేస్తాను కూడా అడగట్లేడు. ఎందుకు భయపడిపోయా. వీళ్ళు కూర్చున్న విధానం కూడా చూస్తే భయం వేసింది. ఆ ఇరకటంలో పాపం ఎంత ఘోరం పోయారు. వాళ్ళు కూడా పాపం వాటికి సెన్సేషన్ వస్తుందంట. ఎవరు చెప్పుకోలేకపోతున్నారు, ఎవరు బాధ. అసలు ఎంత ఆత్మీయులు అంటే నిజంగా నాకు దొరికిన వాళ్ళు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ గొనుగుడు కానీ ఆ పరిస్థితుల్లో కూడా గొనుగుడు కానీ సనుగుడు కానీ ఏం లేదు. సిస్టర్ అడ్జస్ట్ అయిపోతుంది, ఆమె అడ్జస్ట్ అయిపోతుంది, అందరూ అడ్జస్ట్. ఆ శ్రమ ఉన్న విధానాన్ని చూసి ఒకసారి నా పేరు నిర్ణయించుకున్నా.
వద్దు, వీళ్ళని ఇంత శ్రమ పెట్టడం మంచిది కాదు. ఆ ట్రైన్లో శుభ్రంగా వీరున్న వాళ్ళందరూ ట్రైన్లో రిజర్వేషన్లు పడతారు, ఫ్రీగా పండుకొని పోతారు. కార్లలో పోతే ఒక 5 మంది కానీ 6 మంది కానీ పోతే చాలు. నిజంగా ఫస్ట్ టైం మిమ్మల్ని బాగా శ్రమ పెట్టాలనిపించింది, కానీ ఎక్కడ మేము శ్రమ పడ్డామనే మాట లేదు. అందుకే ఆ రోజు కూటము అంత మహిమకరంగా ఈరోజు శ్రమ పడాలి, పునరుద్ధానం కొరకు శ్రమ పడాలి. నేను శీలంలో చక్కటి అనుభవాలు నేర్పించాను. 4 గంటలకు లేస్తే మళ్ళీ పడుకొని ఉండేవాడిని. 5 గంటల నుంచి 5 గంటల నుంచి స్నానాలు చేయండి, రెడీగా రెడీ. మీకు తెలుసో లేదో, నేను చాలా గొడుగుడు చదువు వీళ్ళకి బాగా తెలుసు. మందిరంలో పునరుద్ధానం రోజు సిద్ధపాటు లేకుండా చాలా తిట్టేస్తారండి. ఉండాలి, పునరుద్ధానం అంటే పండగ. ఎట్లాంటి పండగ తెలుసా? క్రిస్మస్ పండగ కంటే గొప్పది పునరుద్ధానం. ప్రపంచాన్ని మార్చిన దినం అది, మన జీవితాన్ని మార్చిన దినం అది. ఎంత సిద్ధపాటు ఉండాలి. మాకు ఒకసారి ఆశ్చర్యం వేసేది. 9:30 గంటలకు ప్రార్థన అయితే 8 గంటలకు రెడీ అయిపోయేవాళ్ళు. 8 గంటలకు రెడీ అయిపోయి మళ్ళీ ఒక ఆరాధన కూడా చేసుకునేవాళ్ళు. అంత సిద్ధపాటు, అంత ప్రయాసం ఉండేది. మళ్ళా శిలో అనుభవాలు రావాలి. ఈరోజు ఏం చేయాలి? ఆ రోజుగా శ్రమ పడితే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. 7వది చెప్పి ముగించేస్తాను. 7వదిగా సమాధానాన్ని కోరుకునే, ఎవరైనా సమాధానాన్ని కోరుకునే వ్యక్తి. ఆదికాండం 26:26లో ఉంటుంది. అంతటా అబ్నేరుకు అతని స్నేహితులైన అహూజతులు అతని సైనాధిపతి అయిన ఫికోళ్ళు గేరా నుండి అతని యొద్దకు వచ్చింది. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ ఇద్దరు నన్ను పంపివేసిన తర్వాత ఎదురు విద్య నా యొద్దకు వచ్చి ఉన్నారని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండి చూచితివి కనుక మనకు అనగా మాకును నీకు మధ్య ఒక నిబంధన, ఒక ప్రమాణము ఉండవలను. శత్రువులు కూడా క్షమించే మనసు ఎవరికి ఉంది? సమాధానానికి కర్త అని పేరు. ఏ పేరు? 3 బావులు పంపిస్తే 3 బావులు ఆక్రమించుకుంటే వదిలేసి 4వ బావి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ ఎవరితో కొట్లాడా? ఈ క్రైస్తవ జీవితంలో మనం కూడా ఏం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి. అందుకే యాకోబు గారు చక్కని పాడంటున్నారు. యాకోబు రాసిన పత్రిక 1:20 అనుకుంటా. అది ఏంటి ఒకసారి? 1:20. సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. యాకోబు 1:20 అనుకుంటా. ఏంటి ఇంతసేపా? 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం అంట దేవుని యొక్క కార్యాలని నెరవేర్చదు. అందుకే కోపపడుడి, కానీ ఏమంటాడు మత్తయి వార్తలో? పాపము చేయి. కోపపడాల. సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపం ఉండాలి. అది కూడా బాగు కొరకే కోపపడాలి. దాని తర్వాత వారితో వెళ్ళి ఏం చేయాలంటే మనము సమాధానం పరచుకోవాలి. నరుని కోపము ఏమైనా ఏం చేసింది? కనుక నరుడు కోపడకూడదు. నరుడు కోపడితే తన యొక్క స్థితిని కోల్పోతాడు, ఆలోచన స్థితిని. అందుకే కోపంలో ఉన్న వాడికి ఏం చెప్పినా చెప్పరు. చాలా మంది కోపంతో ఉంటే ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. కోపం తగ్గినాక మాట్లాడతారు. మా పక్కింట్లో రాధికక్క అని ఒక ఆమె ఉంది. తన భర్త తాగి వస్తాడు. ఆమె తాగి వచ్చినప్పుడు ఆ రోజు కొట్లాడు సైలెంట్గా ఉంటుంది. ఉదయం వేసి ఫుట్బాల్ ఆడుతుంది. మామూలు కూడా ఆడుతుంది ఫుట్బాలే. ఎందుకు రాత్రి కూడా ఏమంత హింసిస్తున్నా అరుస్తున్నా ఏమన్నా అంటే ఆయనకు అర్థం కాదన్నా చెప్తే. మనం ఏదైనా చెప్తే అర్థమైనప్పుడు చెప్పాలి. నరుని కోపం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. ఈరోజు మనం కూడా ఇస్సాకులాగా సమాధానం కలిగి ఉండాలి. కోపం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ఆవేశం అనేది మన బ్రతుకుల్లో ఉండకూడదు. ప్రశాంతత నేర్చుకోవాలి. సమాధానంతో ఉంటేనే క్రీస్తు యొక్క బిడ్డలుగా మనము మార్చబడగలుగుతాం. కోపడితే వస్తుందా? కోపడితే వస్తుందా? రాదు. కోపాల్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇవేరు బైబిల్లో కొన్ని చోట్ల కోపపడం అనే ఉంది. క్రీస్తు కూడా చాలాసార్లు కోపడ్డాడు. కానీ ఆ కోపం దేని కొరకు? నీతి కొరకు. అందుకే మనం చెప్పాడు, పౌలు గారు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన
దుఃఖము బాధను కలిగించదంట. అంటే దైవం చిత్తానుసారంగా తీర్చినా కూడా అది వారి జీవితాల్లో బాధను కలిగించాలి, వారి ఆత్మ జీవితాలు బాగుపడడానికి. కనుక ఇస్సాకు లాగా మనం ఏముండాలి? సమాధానము కలిగి ఉండాలి. క్రీస్తు అంటేనే సమాధానం. కానీ ఈ కాలం మందిరాల్లో ఏమని చేసుకుంటారు తెలుసా? సమాధానాన్ని కోల్పోయి కొట్లాడుకునే వారిగా, దూషించుకునే వారిగా మారిపోతున్నారు. మనమైతే మనకు కలిగిన సమాధానాన్ని మనం కోల్పోకూడదు. ఈరోజు ఆశీర్వాద పుత్రుడిగా, ఆశీర్వాద పుత్రికగా మనం మారాలని ఏం చేయాలి? ఈ సమాధానాన్ని మన జీవితంలో కోల్పోయే వ్యక్తిగా మనము ఉండకూడదు. దేవుడితో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. మనం ఇతరులతో కూడా సమాధానాన్ని కనపరచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, బుక్కులు పోయింది ముందు సమయం అయిపోయింది కాబట్టి త్వర త్వరగా చెప్పేశాను. ఫస్ట్ ఒక 2 3 బాగా చెప్తారు కదా, దాని తర్వాత పరిగెడతాం. ఒకటే అరగంట పడతారు. చెప్పండి, బుక్కులు పూసినారా? ఈరోజు అంశం ఏంటి? ఆశీర్వాద పుత్రుడు. నేను లోయల్ దగ్గర లిప్పు పెట్టి బాగా నేర్చుకుంటాను. మీరు చెప్తుంటే కరెక్ట్ దానికి లిప్పు పెట్టి ఇస్తున్నాడు. గుడ్ 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 గుడ్. సరే, ఈరోజు వాగ్దానం ఏంటమ్మా? ఆశీర్వాదపు పుత్రుడు అలా కదా. ఈరోజు ఎంతమంది ఆశీర్వాద పుత్రులు ఉన్నారు ఇక్కడ? అందరు ఉన్నారా? సంతోషం. ఎంతమంది ఆశీర్వాద పుత్రికలు ఉన్నారు? అందరు ఉన్నారా? ఇప్పుడు లిస్టు చదువుతా, ఎంత ఉందో మీరే చెప్పండి. మొట్టమొదటి ఆశీర్వాద పుత్రుడు పుత్రిక కావాలని ఏం ఉండాలి? స్వతంత్రించుకుంటారా? స్వతంత్రించుకుంటారా అందరూ? సంతోషం. రెండవదిగా విధేయత. విధేయత చూపిస్తున్నారా? విధేయత చూపిస్తున్నారా? అందరు దేవునికి సేవకులు విధేయత చూపిస్తారా? ఏదైనా మనం చెబితే మనకు 10 వడ్డిస్తారు. దేవుడు మనకి ఏదైనా చెప్తే ఏం చేస్తారు? దేవుడికి కూడా వడ్డిస్తారు. మనంత గొప్ప. ఒక్కొక్కసారి అత్యుత్సాహం కూడా విధేయతలు బాధపరుస్తారు. కనుక విధేయత, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విధేయత చూపించి నోరు ఒకడే. మీ అందరి దగ్గర చాలా ఫ్రీగా ఉంటాడు. నా కాడికి వస్తుంది అన్న ఏమి నాకు సరిగా మాట్లాడాలంటే సెలవు చేస్తారంట. అన్న చాలా బాగున్నాడు, మా దగ్గర ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు, బిర్యానీ కొట్టాలని చెప్తున్నాడు. మీ దగ్గరికి వస్తారు విధేయత. అవుంటే వాడు చిన్నాడు కదా, ఆ మాత్రం గౌరవం ఉంటే నాకు కూడా మంచి దగ్గర నేను సైలెంట్గా ఉన్నా. మూడవదిగా అప్పగించుకుంటారా? అబ్బా సంతోషం, అప్పగించుకుంటే సంతోషం. నాలుగవదిగా ధ్యానించేదా? వేరేదా? ధ్యానించేది ఎవరైనా కొత్త చెప్పాడే? ధ్యానించేది, ధ్యానం చేద్దాం మనం. ఏం లేదా? సంతోషం. ధ్యానించాలి. మొబైల్ ధ్యానించండి, బైబిల్ ధ్యానించండి. ఐదవదిగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఆరోదిగా శ్రమపడేవారిగా ఉండాలి. ఏడవదిగా ఈ 7 ఎప్పుడైనా మీ జీవితంలో తొలగిపోయినప్పుడు మీకు గుర్తు చేస్తాను. ఆశీర్వదించే పుత్రుడిలో ఉండే అంశాలు మళ్ళీ అడుగుతా. అయిపోయింది. మీరే అందరు లేచినప్పుడు మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఈరోజు ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినా కూడా అర్థం కాదు. టైం చూసుకోవాలి. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన.